ఆయనకు ఏ పాత్ర ఇచ్చినా పరకాయ ప్రవేశం చేస్తారు. అది రంగస్థలమైన రాజకీయమైన. కానీ రాజకీయం వైకుంఠపాళి. ఎప్పుడు ఏ పాము ఏ విధంగా కరుస్తుందో చెప్పలేము అన్నట్లుగానే ఆయన కింద పడిపోయారు. పృథ్వీరాజ్ అయినా, మారుతి శేషు అయినా, లేకపోతే మారుతి ప్రకాష్ రాజ్ అయినా ఇప్పుడు కేర్ ఆఫ్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. అసెంబ్లీ గేట్లు కూడా రానివ్వనన్న వాళ్ళు బద్దలగొట్టు లోపలికి వచ్చాడు. ప్రౌడ్ టు బి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పడానికి చాలా గర్వపడుతుంది. వైసీపీకి అవసరమై పృథ్వీరాజ్ని తీసుకుందా, లేకపోతే పృథ్వీరాజ్కి అవసరమై వైసీపీలోకి జాయిన్ అయ్యారా? వైసీపీకి అవసరం పృథ్వీరాజు తీసుకెళ్లారు, వాడుకున్నారు, వదిలేశారు. దైవ సేవ చేయవలసింది పోయి మొత్తం అంతా కూడా కామ కార్యకలాపాల కేంద్రంగా ఎస్వీబీసీని మార్చాడు అనేటువంటిది మీ మీద ఉన్నటువంటి ఆరోపణ. ఒక్కొక్కడు పృథ్వీరాజు రాష్ట్రాలు ఏం చేశారు? ఏమన్నా మేమేమన్నా వీళ్ళ చుట్టాలను ఏమన్నా లేపుకుపోయామా మేము? స్టిల్ టుడే ఐఎమ్ ఛాలెంజింగ్ ఎవరైతే బ్లేమ్ చేశారండి. పృథ్వీరాజ్ వైసీపీలో ఉంటూ వైసీపీకి ద్రోహం చేసే పని చేశాడు. పృథ్వీరాజ్ అన్నవాడు గన్ను, పృథ్వీరాజ్ అన్నవాడు బాణం, ఇన్ని మాటలు మాట్లాడి కోవిడ్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాడే కాబట్టి పృథ్వీరాజు ఏదైనా అయిపోయినా కూడా లెక్కలేదు. ఇప్పుడు ఒక హాస్పిటల్ ఫెసిలిటీ, బెడ్ అన్నీ మాకు ఇవ్వాలి. ఆయనకు ఏ పాత్ర ఇచ్చినా పరకాయ ప్రవేశం చేస్తారు. అది రంగస్థలమైన రాజకీయమైన. వెంకన్న ఆశీస్సులతో ఆయన భవిష్యత్తుకు ఏమాత్రం డోకా ఉండదు, ఖచ్చితంగా ఉన్నత స్థానానికి ఎదుగుతారు అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ రాజకీయం వైకుంఠపాళి. ఎప్పుడు ఏ పాము ఏ విధంగా కరుస్తుందో చెప్పలేం అన్నట్లుగానే ఆయన కింద పడిపోయారు. ఇక లేవరు, లేచినా ఉండరు అనుకున్నారు. కానీ ఫీనిక్స్ పక్షితో పోటీ పడుతూ మళ్ళీ ఆయన రాజకీయ రంగం వైపు వచ్చారు. ఆయన ఏ పార్టీకి క్యాంపెయిన్ చేశారో అదే పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది. అయితే అసలు సవాళ్లు ఇప్పుడే ప్రారంభమైపోయాయి. పరారయ్యారంటూ కొందరు, ఆయన బతుకు బస్టాండ్ అయిందంటూ మరికొందరు విపరీతమైనటువంటి యాంటీ క్యాంపెయిన్ చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఆయన నిజంగానే పారిపోయారా? ఎక్కడ దాక్కున్నారు? నెక్స్ట్ ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? లెట్స్ ఇన్వైట్ మిస్టర్ పృథ్వీరాజ్ alias 13 years industry into the డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. పృథ్వీరాజ్ గారు నమస్కారం అండి. నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ టు సీ యూ ఆన్ దిస్ హాట్ సీట్ పృథ్వీరాజ్ గారు. థ్యాంక్ యూ అండి. సాధారణంగా మిమ్మల్ని పట్టుకోవడం చాలా పెద్ద టాస్క్ అయింది. 2-3 రోజులు బట్టి మీ మీద నెగిటివ్ క్యాంపెయిన్. పారిపోయారని, వెళ్ళిపోయారని, అరెస్ట్ అయ్యారని, ఏకాంతంగా విచారిస్తున్నారని, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేని థంబ్నెయిల్స్, లెక్కలేని వీడియోలు. అవునండి. ఒక యూట్యూబ్ ఛానల్ అయితే నా బతుకు బస్టాండ్ చేసేసారు కదా అని చెప్పి మీరు ఏదో ఏడుస్తున్నట్లుగా ఒక వీడియో పోస్ట్ చేశారు. మరి మీరు ఎక్కడికి పారిపోలేదు, మీరు డయల్ న్యూస్ స్టూడియోలో ఇక్కడే ఉన్నారు. ఏం జరిగింది అసలు? అంటే ప్రేక్షకులకి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులైన కానివ్వండి, మిగతా ఇతరత్ర మన సంబంధించిన తెలుగు వారైనా, పృథ్వీరాజ్ గారు 9 సంవత్సరాల క్రితం నేను అప్పుడు కోర్టు నుంచి ఒక నోటీస్ వస్తే ఆ టైంలో నేను యుఎస్లో ఉన్నాను. ఓకే. షూటింగ్లో ఉంటే నెలకి 8 లక్షలు పృథ్వీరాజ్ గారు కట్టాలి. మీ మొదటి మనోవర్తి ఎవ్రీ మంత్ 8 lakhs అని. 8 lakhs అని పెడితే ఇదేంటిది 8 lakhs? మనం ఒకవేళ ఒకరోజు షూటింగ్ ఉంటే ఇంకో రోజు ఉండదు. ఒకరోజు కంప్లీట్గా ఒక డేట్ తీసుకుని ₹1,00,000 ఇచ్చారనుకోండి, 4 సీన్లు తీసేస్తారు. అవి సినిమాలో ఫస్ట్ హాఫ్లో 2, సెకండ్ హాఫ్లో 2 పడతాయి. దాంతో ఏమవుతుందంటే అబ్బో ఫస్ట్ హాఫ్లో ఉన్నాడు, సెకండ్ హాఫ్లో ఉన్నాడు, ఇంకేముంది కొట్టేశారని ఈ చుట్టుపక్కల ఉన్న ఒక కోటరీ, వాళ్ళ చుట్టూరు ఉన్నటువంటి బంధుగణం, వాళ్ళందరూ ఏంటంటే స్వార్థంగా ఆలోచించి ఈజ్ గెటింగ్ మోర్ దాన్ 1 crore. మోర్ దాన్ 1 crore అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఒక బ్రహ్మానందం గారు ఆ పీరియడ్ ఉన్నప్పుడు, ఈ పీరియడ్ ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు ఇది ఇండస్ట్రీ వైజ్గా. సో ఇలాంటి విషయాలు వచ్చి చాలా సంపాదిస్తున్నాడు, ఇలా సంపాదిస్తున్నాడు, అలా సంపాదిస్తున్నాడు అని ఒక రూమరు అక్కడి నుంచి వచ్చిందండి. అవి వచ్చాక ఏమైనా 8 lakhs పెద్ద ఇట్ ఈస్ అ పీనట్స్ ఆయనకి.
అని వదిలేశారు ఒక 8,000 లాగా. ఓకే. దాంతో నేను కోర్టుకు వెళ్ళి అసలు ఏంటంటే మొత్తం వాట్ సి మొత్తం మీరు మొత్తం చూడండి, అన్నీ ఆన్లైనే, మీరు ఒకసారి వెరిఫై చేయండి అని చూసి ఈయన చెప్పింది చాలా కరెక్ట్గా ఉంది సో అని చెప్పి వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. ఒక మనిషికి ఒక మంత్లీ ఎంత కావాలి, లావిష్గా మనం బతకాలి హ్యాపీగా. రోజుకి ఒక హౌస్ వైఫ్ రోజుకి ₹1,000 ఇంట్లో అన్నీ ఉన్నాయి, అన్ని అకామిడేషన్లు అన్నీ ఉన్నప్పుడు ₹1,000 రోజు ఖర్చు పెట్టుకునే నీడ్ కూడా ఉండదండి అసలు. అలాంటి పరిస్థితి ఏదైనా మగవాడంటే బయటికి వెళ్ళి అడేదో మందు కొనుక్కోవడం లేకపోతే ఫ్రెండ్స్ కోసం రోజుకు ₹1,000 ఖర్చు పెట్టుకుని మనం చూస్తుంటాం బయట. ఆడవాళ్ళకి అంత స్కోప్ ఉండదు. సో ఓకే సార్, మీరు చెప్పిన ఫిగర్ నాకు నచ్చింది. ఓకే సార్, ఎవ్రీ మంత్ మీరు యూ షుడ్ సెండ్ పంపించండి డబ్బులు అని కోర్టు నాకు ఆదేశించింది. సో మళ్ళీ మధ్యలో ఇట్స్ ఎ గ్యాప్ ఆఫ్ ఇది కోవిడ్ అండ్ లాక్డౌన్ వచ్చినప్పుడు ఆ 2 years అసలు ఎవరికి వర్క్స్ లేవండి, షూటింగ్స్ లేవు, బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి, కుదేలైపోయింది. మన బ్యాంకులో డబ్బులు ఉన్నా కూడా మనం తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అలాగా జగపతి బాబు గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో చూశారు, అద్భుతమైన మాట. ఏమంటే మీరు ఏంటంటే నేను పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అండి, ఒక ఆయన ఎవరో కలిశారంట, విజయవాడ కొనేస్తాను నేను అని అన్నోడు ఆక్సిజన్ కొనుక్కోవటానికి డబ్బు లేక చచ్చిపోయాడండి అతను. అది పరిస్థితి. ఆ టైంలో కూడా మాకున్న కోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చిందని ఆ గ్యాప్ ఆఫ్ దాంట్లో కూడా డబ్బులు మనం పే చేయాలంటే సో ఇట్ మేబీ ఐ థింక్ 10 to 12 lakhs అని చెప్పి అవి కూడా కట్టేసాం మనం. మన దగ్గర ఎరియర్స్ అనేవి ఏమీ లేవు, ఎవ్రీథింగ్ విల్ బి క్లీన్ అండ్ నీట్. హైకోర్టు పరిధిలో ఉంది కేసు, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, సో ఫ్యామిలీ కోర్టు మీద నమ్మకం ఉంది. అవన్నీ కట్టేసాక కూడా వీళ్ళకి తెలియవు. మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచే ముందు ఈ వివాదం నిజమేనా కాదా అని చెప్పి నేను కాస్త స్టడీ చేశాను, మీ సన్నిహితులతో చెప్పాను నేను మాట్లాడు. అప్పుడు మీ మంత్లీ సంపాదన ₹1,00,00,000, మంత్లీ ₹8 లక్షల మనోవర్తి భరణం కావాల్సిందే అని చెప్పి వాళ్ళు వేశారు. దాని తర్వాత మీరు అన్నట్లుగానే న్యాయ ప్రక్రియ ప్రకారం జరిగింది. ఏది కావాలో అది కరెక్ట్గా ఇస్తున్నారు కూడా. అయినప్పటికీ కూడా మళ్ళీ మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి, అవునండి, ఈ విధంగా మిమ్మల్ని డిప్లాయ్ చేయడానికి ఎవరు పనిచేస్తున్నారని చెప్పి మీరు అనుకున్నారు? ఇవన్నీ అండి నేను ఒకటి బాగా నమ్ముతానండి. పబ్లిక్ కూడా నాకు చాలామంది నాకు ప్రచారం అప్పుడు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు, ఫ్యాన్స్ ఎక్కువ మంది, జనసేన ఫ్యాన్స్, బయట టీడీపీ ఫ్యాన్స్ అందరూ ఫోన్ చేసి నాకు అన్న మనం బ్రహ్మాండంగా కూటమి గెలుపు కోసం కష్టపడి మనం జనసేన గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా మాట్లాడినా కూడా కౌంటర్ టు కౌంటర్ వెళ్ళిపోయేది ఎప్పుడు పడితే అప్పుడు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడవు నువ్వు. కాబట్టి ఇది సాక్షిలో 2020లో నువ్వు రిజైన్ చేసి బయటకు వచ్చేసినప్పుడు ఎక్కడ సాక్షిలో పృథ్వీరాజ్ అనేవాడు ఎంట్రీ ఉండకూడదు. పృథ్వీరాజు పేపర్లు నేను చూశానండి, ఏ సినిమాలో మేము బ్రహ్మాండంగా యాక్ట్ చేసాం కదా నా పేరు లేదండి అంటే అంతే అండి, మా రూల్ అండి, వాళ్ళ రూల్ అని ఏదో చెప్పుకొచ్చారు ఏదో. సో విలేకరులు మనం ఏమీ తప్పు పట్టట్లా, అక్కడ జరిగినటువంటి ప్రాసెస్ అండి. వీడు ఉండకూడదు ఎక్కడ, అటువంటి వాడు నాది చేశాడు, అక్కడ ఎక్స్ప్లెనేషన్ చేశారు, సాక్ష్యాలు వేశారు. టీవీ9కి మనం చేసింది ఏమి, వాళ్ళ ఏమైనా ప్రగతికి మనం ఏమో అడ్డుపడి ఏం చేయలేదు. వాళ్ళు కూడా ఆ ఛానలే వేసిన విజువల్స్ ఏం చేస్తారు మీరు? ప్రపంచం మొత్తం తెలుసు. మనం ఏమన్నా 10 హత్యలు చేసామా, 10 మానభంగాలు చేసామా? వాడు నువ్వు తీసుకొచ్చి పృథ్వీరాజు పొద్దున్న లేచిన కాడి నుంచి పృథ్వీరాజు ఇదేనా? వాట్ యు నో అబౌట్ పృథ్వీరాజ్, ప్లీజ్ టెల్. నువ్వు ఒక ఏ ఏరియాకైనా నేను ఛాలెంజ్ చేసి చెప్తానండి, ఏ ఏరియాకైనా వెళ్ళండి, ఏ కాన్స్టిట్యున్సీకైనా వెళ్ళండి, నాకు సంబంధం లేని కాన్స్టిట్యున్సీకైనా వెళ్ళండి. 10 మందిలో పృథ్వీరాజు 9 మంది మంచోడు, ఒకడు ఏదన్నా మాట్లాడితే అవుట్ ఆఫ్ 100లో 99% నా గురించి మాట్లాడుతున్నా. నా గురించి తెలిసినోడికి తెలుసు ఇవన్నీ చూసి మంచి జరుగుతుంది. ఒక పక్కన కూటమి అధికారంలోకి వచ్చింది, మా జనసేన అధ్యక్షుడు బ్రహ్మాండమైన పవర్లోకి వెళ్ళాడు, ఆ అసెంబ్లీ గేట్లు కూడా రానివ్వని వాళ్ళు బద్దలకొట్టు లోపలికి వచ్చాడు, 21 మ్యాండేటరీ ఇచ్చారు, మొత్తం అద్భుతంగా గెలిచాడు. ఈజ్ నాట్ ఏ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని పెట్టాపురం, ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఫర్ వరల్డ్ కప్.
అన్నట్టు మొత్తం కూటమికి అతనే వరల్డ్ సిరీస్ అండి, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పవన్ కళ్యాణ్ గారు. ఈ ఆనందం పంచుకుంటాం ప్రతిరోజు మేము. ఈలోపు బ్యాడ్ ఇలాంటివి. నేను సైబరాబాద్ కమిషనర్ గారి దగ్గర ఇలాగే మాకు తెలిసినటువంటి ఇతరత్ర సన్నిహితులు పోలీస్ ఆఫీసర్లు వాళ్ళందరినీ నేను కలిశాను. వాళ్ళు ఏదో డ్యూటీలో ఉన్నారు. సో వాట్ గోయింగ్ ఆన్ మొత్తం యూ షుడ్ గివ్ ఇన్ పేపర్ పంపించాను నేను. వీ విల్ టేక్ నెసరీ యాక్షన్ అని చెప్పడం కూడా జరిగింది. అక్కడి నుంచి అక్కడికి వచ్చాం ఇప్పుడు. ఓకే, ఈ మీ వ్యక్తిగత జీవితానికి ఈ వివాదానికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసి పృథ్వీరాజ్ గారు, లెట్స్ కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్. పాలిటిక్స్ లోకి వచ్చేద్దాం డైరెక్ట్ గా. అవును, ఎలాంటి సశభిషలు అవును, లేకుండా. ఆ టాపిక్ మాట్లాడబోయే ముందు చాలా మంది మిమ్మల్ని పృథ్వీరాజ్ అంటారు. బాగా దగ్గరికి తీసుకున్నటువంటి వాళ్ళు 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ అంటారు. ఇలా ఎవరికి వాళ్ళు అంటూ ఉంటారు. అసలు మీ పేరేంటి, మీ పూర్తి పేరేంటి, మీరు ఏంటి అసలు? నాదే నేటివ్ ఆఫ్ తాడేపల్లిగూడెం అండి, వెస్ట్ గోదావరి. పుట్టింది కాకినాడ రూరల్, పెరిగిందంతా పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే, 2 జిల్లాలకి వారది, గోదావరి బ్రిడ్జ్ లాగా. ఆ వెటకారం చిన్నప్పటి నుంచి ఉంటుంది. మా దగ్గర నుంచి వచ్చిన పెద్ద పెద్ద ఘనాపాటీలు రేలంగ్ గారు, కృష్ణవంశీ అండ్ రీసెంట్లీ బ్రహ్మాజీ, అందరూ చాలా వరకు సినిమా ఫీల్డ్ ఈస్ట్ వెస్ట్లోనే ఎక్కువ మంది. కృష్ణ భగవాన్, మేమందరం కోలీగ్స్ అండి అందరం. ఒకరి గురించి ఒకరికి మాకు బాగా తెలుసు. ఎక్కడ బేషజాలు లేకుండా చక్కగా మాడుకుంటాం మేము. సో యాజ్ పర్ రికార్డు ప్రకారంగా అయితే నా పేరు ఒరిజినల్గా ఇప్పుడు ఫస్ట్ టైం మీకు చెప్తున్నాను. ప్లీజ్. మా తల్లిదండ్రులు పెట్టిన పేరు మారుతి శేషు. మారుతి. అప్పట్లో ఇంకోవైపు నాగరాజు, ఇద్దరిది. నాకు అదే బాగుందేమో అనిపించిందండి, మారుతి శేషు. సో ఇప్పుడు నేను తమిళ్లో చేస్తున్నాను. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఇది సెంటిమెంట్గా మారుతి అనేది వాళ్ళ తమిళ్లో సెంటిమెంట్ ఎక్కువ. సో మారుతి ప్రకాష్ రాజ్ అని పెడదాం. సో యు ఆర్ రిజంబ్లింగ్ లైక్ ప్రకాష్ రాజ్. సో మారుతి ప్రకాష్ రాజ్. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ 3 సినిమాలు రిలీజ్ అయినండి, దాని టైటిల్ అంతా అదే ఉంది, మారుతి ప్రకాష్ రాజ్. వాళ్ళు మేము పెట్టుకుంటాం సార్ ఆ పేరు అక్కడ తమిళకి. ఇది తెలుగుకి మీరు ఓకే పృథ్వీరాజ్ అని వదిలేయండి, మాకు మటుకు మారుతి ప్రకాష్ రాజ్. సో అలాగా మారుతి శేషు అనేది నేను అక్కడి నుంచి ఇటు సరిగ్గా చదవట్లేదని మా పెద్దమ్మ వాళ్ళు ఊరికి పంపించడం వల్ల రాయలసీమ శ్రీకాళహస్తికి వచ్చాం మేము. నేను ఒక్కడనే మా అమ్మకి. మా పెద్దమ్మ వాళ్ళకి ఒక 4 ఆడపిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. అక్కడికి రాగానే మారుతి అనేది కొండమెట్ట హై స్కూల్ అని ఉంటుంది శ్రీకాళహస్తిలో, పెద్ద చరిత్ర ఉంది. దాంట్లో మారుతి అనేది మూర్తి అని రాశారు వాళ్ళు రాసుకోవటంలో. నేను అప్పుడు మనకి ఏం తెలుసు అండి, ఏదో బ్యాగ్ ఇస్తాం, పొద్దున్నే టిఫిన్ తీసుకుని వెళ్ళటం రావటం అంతా అయింది. 10th క్లాస్ పాస్ అయ్యాక నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానండి. మూర్తి శేషు అని ఉంది మా నేమ్ బోర్డులో. మూర్తి శేషు ఏంటి, నా పేరు మారుతి శేషు కదండి అంటే, ఏదో ఒకటి శేషు ఉంది కదండి. మా పెద్దమ్మ వాళ్ళు కూడా, తను హౌస్ వైఫ్. మా పెదనాన్నగారేమో ఆయన PVR బీడీ ఫ్యాక్టరీ ఉంది, దానికి సంబంధించి ఆయనేమో ఏదో 4-5 ట్రక్కులు ఉండే ఆయనకి. సో ఏదైతే ఏముందలేరు పోనీ అన్నారు. అది ఆ మూర్తి శేషు మీద కంటిన్యూ అయింది. మా ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాక ఆంధ్ర యూనివర్సిటీ అంతా అయిపోయాక ఇక్కడ ట్రయల్ ఇక్కడికి రాగానే చెన్నైకి, మూర్తి శేషు పెద్ద బాగాలేదయా, నీ పర్సనాలిటీకి పృథ్వీరాజ్ అయితే కరెక్ట్. నిజం చెప్పాలంటే మూర్తి శేషు అనేటువంటిది మీకు ఏజ్ చాలా పెంచేసి ఉంటుంది కదా. అంతే అండి. మూర్తి శేషు అనేటప్పటికి ఇది పెద్ద బాగాలేదు. ఇప్పుడు బ్రహ్మానందం ఉంటారు, నీ పేరేంటి అని అంటే రాఘవ అని అంటాడు ఆయన. నా పేరేంటో తెలుసా, బ్రహ్మానందం. రాయటానికి కూడా ఒక ఇది ఉండాలి రా అని. అలాగా పృథ్వీరాజ్ అని పెట్టారు. ఈడెవడో బాగానే ఉన్నాడు, పేరు బాగానే ఉంది. ఏమై మీరు రాజులు అనేవారు. ఒక చనిపోయి ఎక్కడ ఉన్నారు కానీ మహానుభావుడు కృష్ణరాజు గారు, ఆయన ఒరే మా రాజుల్ని నువ్వు మోసం చేసావని కూడా సరదాగా. సార్ నేనేమో అడిగానా మిమ్మల్ని, అదే అంటే ఆయనకి తెలుసు ఆల్రెడీ. కానీ పృథ్వీరాజ్ అంటే చూడండి రా మా వాడు ఎలా ఉన్నాడు, మంచి హైటు గేటు, అప్పుడే నువ్వు హీరో గట్రా వద్దులేండి, ఇది కూడా పోతుంది, ఉన్నది పోతుంది అని చెప్పి అలాగా నన్ను అభిమానించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి. అది నా అదృష్టం. కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఇంకా సమస్య లేదు. అలాగా పేరు, ఒరిజినల్ పేరు, ఊరు అది అండి. పేరు ఒక దగ్గర మారింది, మరో ప్రాంతానికి పోయిన తర్వాత ఇంకో పేరు మారింది. అవును, అడ్రస్ మాత్రం ఒకటే ఉన్నట్టుంది. ఇప్పుడు అడ్రస్ ఏమైనా చేంజ్ అవుతుందా? ఒకటే అండి. ఊరు మారినంత మాత్రాన తినే ఫుడ్ మారుతుందా,
పడుకునే బెడ్ మారుతుందా, బ్లడ్ ఎలా మారుతుందా, బ్లడీ పూల్ అంటే బాలయ్య అంటారు చూసారా. అలాగా ఎక్కడికి వెళ్ళినా కూడా శ్రీహరి గారు అనేవారండి గణపతిలో, పేరు ముద్రగడ, అవును, క్యాస్ట్ కాపు అని. అలాగే నేను ఏమన్నా మీరు ఏంటంటే మా పక్క ఒకటి ఉందండి, అది మీరేముట్లు అంటారు, వినే ఉంటారు మీరు ఆ మాట. అవును, ఆ టైటిల్ తో చాలా పెద్ద పుస్తకం కూడా ఉంది, మీరేముట్లు అంటారు. మీరేముట్లు అంటే మేము కాపులో ఉంటా అంటారు. ఓ ఇంతమంది పక్కన ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు అది పోయిందండి ఇండస్ట్రీలో, అది లేదు. ఇప్పుడు కూటమి వచ్చాక అసలు ఏమీ లేదండి ఇప్పుడు. ఓకే, ఇంతకుముందు ఎంతో కొంత స్లైట్ ఉండేది. ఇప్పుడు ఓ మీరు కాపులో అని అలా ఉండేదండి. మా ఊర్లో కూడా చిన్నప్పటి నుంచి చూసిన కమ్మారు, కాపులు, ముస్లిమ్స్ అందరూ కలిసే ఉండరు. ఇప్పుడు స్టిల్ తాడేపల్లిగూడెం అదే, కాకినాడ రూరల్ అదే. ఎలక్షన్ వచ్చినప్పుడే 4 రోజులు, తర్వాత అంతా ఎవరే మీ కాపు గెలిచాడరా అని సరదాగా వాళ్ళు పార్టీలు చేసుకుంటూ ఉంటారు. ఆ చిన్న ఎడ్జ్ వరకే. పృథ్వీరాజ్ అయినా, మారుతి శేషు అయినా, లేకపోతే మారుతి ప్రకాష్ రాజ్ అయినా ఇప్పుడు కేర్ ఆఫ్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అండి. రైట్ ఆర్ నాట్? ఎస్, కరెక్ట్ అండి. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్. ఐఎమ్ ప్రౌడ్ టు బి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పడానికి చాలా గర్వపడతాం. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే అంతెత్తు ఎగిసిపడేవారు. పవన్ కళ్యాణ్ అంటే లేనిపోని మాటలతో విమర్శించేటువంటి వారు. పవన్ కళ్యాణ్ తూర్పార పట్టారు. కానీ తర్వాత పరిణామాలు మారాయి, పవన్ కళ్యాణ్కి దగ్గరయ్యారు. ఇక్కడ ఉండి మాట్లాడదాం. ఫస్ట్ టైం మీరు పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు, మీరు కలుసుకున్నప్పుడు ఇప్పుడు హార్ట్ టు హార్ట్ సంభాషణ, ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా చెప్పండి. ఇప్పుడు దీనికి ముందు చెప్తాం, తూర్పార పట్టారని. అక్కడ వైసీపీలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎలాగనంటే, ప్రెస్ మీట్ ఒక నిమిషం ఆపండి, యూ షుడ్ నాట్ టాక్ అబౌట్ పవన్ కళ్యాణ్, ఈజ్ అవర్ హీరో. ఓకే, ఏదైనా ఉంటే మేనిఫెస్టో మీద మాట్లాడతాం మనం. వ్యక్తిగత దాడులు మటుకు నేను ఎప్పుడు మాట్లాడలేదండి అలాగా, ఎక్కడ మాట్లాడాలి అలాగా. ఏది మాట్లాడినా కూడా నేను ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు నాగబాబు గారు కూడా ఎక్కడైనా కనపడినప్పుడు ఒరే అక్కడ ఏదో కొంచెం మాట్లాడానే. ఎప్పుడు నేను మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారి దగ్గర నుంచి స్టార్ట్ అయిన రాజకీయ జీవితం, ఆయన అభిమానవంతుడు, ఆయనకి భేషజాలు లేవు, ముక్కుసూటిగా మాట్లాడతాడు, ఎవరేమైనా అన్నా కూడా మనకెందుకు లేరు పోనీ అంటాడు. దట్ ఈజ్ మెగాస్టార్ అన్నయ్య. ఆయనకి రాజకీయాలు పడవు, సినిమాలంటే ఆయనకి ఇష్టం అని చెప్పి నేను చాలాసార్లు అక్కడ వైఎస్ఆర్సీపీలో అక్కడ మాకేంటంటే ఒక శిక్షణ శిబిరం, టెర్రరిస్టు శిబిరం ఇవన్నీ ఉంటాయి, మొత్తం పుస్తకాలు ఇవన్నీ మదర్ తెరీసా ఏదంటారు చూసారు, తయారు చేస్తుంటారు మొత్తం. అలాంటివి ఉన్నాయి. అలాంటివి ఉన్నా కూడా నేను ఎదిరించి నేను చెప్పేవాడిని. నేను నువ్వు ఎందుకు TV5 ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళాము మేము. అప్పుడు ఎందుకు వెళ్ళావు TV5? అదేంటండి నా ఇష్టం, నా భావజాలం చెప్పుకుంటా వెళ్తాను నేను. ఆయన ఇప్పుడు నేను అక్కడ 30 years ఇండస్ట్రీ నుంచి వచ్చాను నేను. మీరు ఇష్టపడి తీసుకున్నారు నన్ను. నన్ను ఏమైనా వైఎస్ఆర్సీపీ నాకు కావాలి, నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోతాను, నన్ను తీసుకెళ్ళి తోసేయండి దాంట్లో అని నేను రాలా. క్లియర్ అండి, ఫ్రమ్ హార్ట్. అంటే చాలా మందికి అర్థం కానటువంటి ప్రశ్న ఏంటంటే, ఇండస్ట్రీలో పృథ్వీరాజ్ టేకింగ్ 1 lakh, 1.5 lakh, 2 lakhs తీసుకున్నప్పుడు వేషాలు లేక వెళ్ళలేదండి నేను. ఓకే, వేషాలు ఎక్కువ ఉండి వెళ్ళాను, దురద. ఇప్పుడు ఫ్యామిలీ అంటారు, దాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు కూడా నేను వెళ్ళాను నేను. సో ఒక ప్యాషన్ మీద వెళ్ళాను నేను. బట్ వాళ్ళు పిలిచారని చెప్పి నేను వెళ్ళలేదండి. ప్లస్ ఇది కూడా నా మీద కంప్లైంట్ వస్తే 3rd month ఐ హ్యావ్ రిజైన్డ్ మై పోస్ట్. నేను ఛాంబర్లో కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలనేదే నా కోరిక. అవసరమైతే సీఎం కాల్ కూడా పట్టుకుంటాం అనే బోర్డు స్టిల్ ఎస్యూబీసీలో ఉందండి. ఎవరినైనా పంపించి చూడమని చెప్పండి. అంత నిబద్ధతగా పనిచేశాను. తిరిగి నా మీద వేశారు ఒక పెద్ద స్కామ్. దీని గురించి మాట్లాడబోయే నేను ఇందాక అడిగినటువంటి ప్రశ్న నేను మళ్ళీ క్లియర్గా అడుగుతాను. వైసీపీకి అవసరమై పృథ్వీరాజ్ని తీసుకుందా, లేకపోతే పృథ్వీరాజ్కి అవసరమై వైసీపీలోకి జాయిన్ అయ్యారా? పృథ్వీరాజ్కి అవసరం లేదండి, వైసీపీకి అవసరమై పృథ్వీరాజ్ తీసుకున్నారు. ఓకే, తిప్పుకున్నారు. మాట బాగుంది, ఇది బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు, తిరగబడతాడు, బ్రహ్మాండంగా క్యాప్చర్ చేస్తాడు పాయింట్స్ని. సో ఇతను కావాలి మనకి. అది కూడా మనం అడగలే. ఎస్యూబీసీ చైర్మన్ నాకు ఇవ్వండి బాబు, లేకపోతే నేను చచ్చిపోతాను బాబు నాకు ఇవ్వండి అని ఇవ్వలేదండి. ఓకే, నేను అడగల. ఏ పదవి ఆశించి మీరు జాయిన్ అవ్వలేదు? లేదు. ఓకే, ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, నాకు ఎమ్మెల్యే ఇస్తారా, నాకు ఎంపీ ఇస్తారా, లేదా నాకు జడ్పీ చైర్మన్ ఇస్తారా అడిగే వెళ్ళిన వాళ్ళు. మాకేమీ అడగలే. మేము అక్కడికి వెళ్ళి మాకు సంబంధించిన 3 ల్యాండ్లు మేము అమ్ముకున్నామండి. వైసీపీలోకి వెళ్ళి ఇంచుమించు 70 లక్షల పైనే మేము డబ్బులు ఖర్చు పెట్టి తీసుకెళ్ళిన కార్యకర్తలకు మేము డబ్బులు ఇచ్చి
అంటే ఎవరో వచ్చారు కదండి ఊరికనే. ఇప్పుడు వెనకాల సాంగ్స్ రికార్డ్ చేసాం. సాంగ్స్ రికార్డ్ చేసి ఊరు ప్రచారం, ఊరు తిరగటానికి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంది మేము. ఎవడో ఏదో మాట్లాడితే తెలియదండి. బేసిక్, వాట్ ఈజ్ బేసిక్, ఇది హార్ట్ఫుల్గా, ఓపెన్ హార్ట్ అంటారు చూసారా, ఇది మొత్తం స్కాన్ చేసి చెప్తున్నాం మీకు. ఓకే. వైసీపీకి అవసరం పృథ్వీరాజు తీసుకెళ్లారు, వాడుకున్నారు, వదిలేశారు. వెనకాల కొండన్న ఉండాలి, లేకపోతే బలమైన అన్నన్న ఉండాలి. ఆ రెండు లేవు నాకు. జల్లికట్టు ఎద్దులాగా ముందు పరిగెట్టాం. ఇప్పటికీ మీ మీద ఉండేటువంటి విమర్శ, అర్హత లేకపోయినా కూడా పృథ్వీరాజ్ని తీసుకువెళ్ళి ఎస్విబిసిలో ఒక అత్యున్నత పదవి ఇచ్చి కూర్చోపెడితే దైవసేవ చేయవలసింది పోయి మొత్తం అంతా కూడా కామ కార్యకలాపాల కేంద్రంగా ఎస్విబిసిని మార్చాడు అనేటువంటిది మీ మీద ఉన్నటువంటి ఆరోపణ. దానికి వాళ్ళు చూపించే సాక్ష్యం కూడా ఆ కాల్ రికార్డింగ్. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. అర్హత లేదన్న వాళ్ళందరూ మంత్రి పదవుల్లో ఉన్నారు. నిషాని వాళ్ళందరూ మంత్రులు చేశారు. ఎందుకు పనికిరాని వాళ్ళందరూ గవర్నమెంట్లో ఉన్నారు. పృథ్వీరాజుతో పాటు పృథ్వీరాజు మిస్సెస్ గుండు కొట్టించుకున్నారు. స్త్రీకి ఏంటంటే మెయిన్ అలంకారం, జుట్టు. ఇతను బాగుండాలి, ఇతను బాగుపడాలని. ఇతను ఏమైనా మాకేమైనా కోట్లు ఇచ్చాడా? అప్పటికే చలనచిత్ర పరిశ్రమలో ఉన్న నటుడుగానే నా యొక్క జీవితం, నటుడుగానే నా యొక్క నీడ్స్ అన్నీ తీరేవి. సినిమాకి సంబంధించినటువంటి డబ్బులు. కళామ తల్లి అందరినీ చేపట్టుకుని నడిపిస్తుంటే నన్ను ఒక్కడినే ఎక్కడున్నా సరే తీసుకొచ్చి సంకలో వేసుకుందామే. ఓకే, అదేండి, దట్ ఈజ్ ఇండస్ట్రీ. సో నేను నా దగ్గర ఉంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ బుక్కులన్నీ నేను కిందేస్తా. నువ్వు ఎదుక్కోండి, ఎక్కడి నుంచి ఏం డబ్బులు వచ్చినాయి ఏంటని తెలుస్తాయి క్లియర్గా. అంత ప్రతిదీ క్రిస్టల్ క్లియర్గా ఉన్నామండి. మేము గుండ్లు చేయించుకున్నాం, మొక్కు ఇద్దరం. నెక్స్ట్ నడిచి వెళ్ళి కొండకి. నెక్స్ట్ ఏంటంటే 1 year వ్రతం చేసేవాడు కేవలం జగన్మోహన్ రెడ్డి సంక్షేమం కోసం. జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఒకటి పక్కన పెట్టండి, మిగతాది ఎటువంటి ఎలిగేషన్స్ మనకి మీద రాకూడదు. మనం పదవిలోకి వెళ్తే ఇంత బాగుండాలి. సో నో నాన్ వెజిటేరియన్, ఓన్లీ వెజిటేరియన్. మీన్స్ సాక్షాత్తు శ్రీవారి సేవలో ఉన్నారు కాబట్టి ఉన్నారు కదండి. అది కూడా దట్టు ఏంటంటే మేము ఉన్నది అలిపిరి బస్ స్టాండ్ దగ్గర, అది తిరుపతిలో ఉంది. చుట్టుపక్కలంతా మందు షాపులు, వైన్ షాపులు ఇవన్నీ తిరుగుతుంటాయి. తిరుపతి వేరు, తిరుమల వేరు. తిరుమలలో జరుగుతున్న అకృత్యాలు, అన్యాయాల గురించి మాట్లాడిన వాడు లేడు. అలిపిరి దగ్గర ఉన్న తిరుపతిలో మనం వెళ్ళటం. ఇప్పుడు మీరు ఎలా కూర్చున్నారు, నేను ఎలా కూర్చున్నా, అటో ఒక అమ్మాయి ఇటు నేను కూర్చుంటే ఏంటమ్మా మీ సమస్య? అటో కెమెరా ఉండేది, ఇటో కెమెరా ఉండేది. ఎస్విబిసిలో మీరు ఎంక్వైరీ చేయండి. వాళ్ళు ఏమంటే మమ్మల్ని ఎలా అంటారంటే కెమెరా ఉంది కదండి అంటే, కెమెరా ఉంటేనే నేను వింటాను చైర్మన్గా మీ మాట, ఎందుకంటే మీ సంగతులన్నీ నాకు తెలుసు. నేనేం చేశానంటే ఓవర్లుక్ అయ్యి, మా ఇంట్లో ఏంటంటే ప్రతి ఏదన్నా కష్టం వచ్చి ఎవడైనా బాధల్లో ఉంటే సరే ఫోన్లే అతనికి ఏదైనా హెల్ప్ చేయండి, ఇతనికి ఏదైనా హెల్ప్ చేయండి అని చెప్పి మనం ఒక 4-5 పెట్టుకోవటం వల్ల ఆ నలుగురు కలిసి, ఆ నలుగురు అనే చూసారా, మనల్ని శవయాత్ర చేశారన్నమాట వాళ్ళు. వాళ్ళు మనకు తెలియకుండా దర్శనంకి మిస్యూజులు చేయటం, ఇలాంటివి చేయటం, అలాంటివి చేయటం. పృథ్వీరాజ్ అనేవాడు ఇచ్చిన ఉద్యోగాలు కూడా అవి ఏంటంటే అండి డైలీ వేజెస్. అలిపిరి దగ్గర టోకెన్ కడితే వారం తర్వాత అడిగి ఏదో డబ్బులు ఇస్తారు, 700-800. అలాంటి ఉద్యోగాలండి. అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఇచ్చిన వాళ్ళందరూ ఎవరు అనుకున్నారు? భూమన కరుణాకర్ రెడ్డి, రోజా గారు, ఇక్కడ ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళకి సంబంధించిన కార్యకర్తలే దాంట్లో ఉద్యోగాలు చేసేది మొత్తం. ఈ ఎక్కడ పేరు వచ్చేస్తుంది పృథ్వీరాజ్కి. పృథ్వీరాజ్ అనేవాడు పైకి వెళ్ళకూడదు, కాపు అనేవాడు పైకి రాకూడదు. ఈ రోజున కాపులే మొత్తం తిరగబడి బయటికి తోశారు మిమ్మల్ని. నిజంగా వైసీపీలో మీరు కాపు కాబట్టే మిమ్మల్ని బయటికి తోసేశారా? అంతేనండి, బయటికి వచ్చారు కాబట్టి, బయటికి తోసేశారు కాబట్టి కవరప్ చేసుకున్నారు మీరు, క్యాస్ట్ కొనని బయటికి. వాళ్ళు ఒకటి అన్నారు సార్, లాయర్లు కూడా నాకు చెప్పింది, ఒక జీవోని డిమాండ్ చేయాలంటే ఇంకో జీవో రావాలి. ఓకే, ఒక అపాయింట్మెంట్ త్రూ జీవో ద్వారా వచ్చినప్పుడు వీ షుడ్ నాట్ రిజైన్. మేమన్నా బ్లడ్ టెస్ట్ తీసుకోండి, మేము తాగిన ఇంకోటి చేసిన బ్లడ్ టెస్ట్ తీసుకుంటే మా మీద వచ్చిన రూమర్లు అనేటివి చెక్ పెడుతున్నాం. వీఆర్ రిజైనింగ్ ద పోస్ట్. ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేనే రిజైన్ చేసి ఇచ్చేసా. చాలామంది అడిగారు, మా సన్నిహితులు కానీ రిటైర్ అయిపోయిన సుప్రీంకోర్టు జడ్జి ఒక ఆయన అడిగారు, అసలు నీ మీద వచ్చిన రూమర్స్కి నువ్వు రిజైన్ చేయడానికి సంబంధం ఏంటి అసలు?
ఇది మీరేం మనసా వాచా కర్మణ రిజైన్ చేశారా లేకపోతే వైసీపీ నుంచి నేనేనండి, వాళ్ళేం ప్రెజర్ లేదు, నేనే రిజైన్ చేసి ఇచ్చేసా. ఓకే తీసుకోండి మీరు, కావాలంటే పృథ్వీరాజు నీకు ఇది వద్దు, వేరేదేదో ఇస్తాం, మేమేదో ఇవ్వం అని అంటే అప్పుడుతో పోయేది. ఇంత రప్చర్ చేయవలసిన అవసరం లేదండి. కుటుంబం బాధపడింది, కుటుంబాన్ని నమ్ముకున్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ కానీ, అటు దుబాయ్లో కానీ, ఇటు యూఎస్లో కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ అందరూ ప్రతిరోజు పరామర్శిస్తుంటే నా బెడ్రూమ్లో కూడా ఇంట్లో ఏం చేశారంటే మా పాప కానీ వైఫ్ కానీ ఇద్దరు లైట్ వేసి పెట్టి ఉంచారండి. లైట్ వేసి వచ్చి నేను పెట్టలేవారండి, నా దగ్గర ఒక 6 డాగ్స్ ఉన్నాయి, దాంట్లో ఒక 2 అక్కడే పెట్టారు. అంటే ఇతను ఏదన్నా చేసుకుంటాడేమో టెండెన్సీ అని చెప్పి ఎప్పుడు నాతో పాటు ఉండి నన్ను కాపాడిన వాళ్ళ గురించి రాసే ఎదవలకి ఏం తెలుసండి, ఏది పడుతుంది. ఆ ఎపిసోడ్లో మిమ్మల్ని ఎంతమంది అయితే వ్యతిరేకించారో అంతే స్థాయిలో మీకు సపోర్ట్గా కూడా నిలిచారు కూడా. చాలా మంది జర్నలిస్టులు కూడా ప్రశ్నించుకున్న మాట ఒకటే. అండ్ అఫ్ కోర్స్ పృథ్వీరాజ్ వాయిస్ రికార్డింగ్ బయటికి వచ్చి ఉండొచ్చు, దాంట్లో మాట్లాడింది పృథ్వీరాజే అయి ఉండొచ్చు, కానీ చాలామంది మంత్రుల వాయిస్ రికార్డింగ్స్ కూడా బయటికి వచ్చాయి. ఒక ఎంపీ ఏకంగా వీడియో కాల్ మాట్లాడినటువంటి అసభ్యాన్ని చూసాము. వాళ్ళ మీద లేనటువంటి చర్య కేవలం పృథ్వీరాజ్ మీదే ఎందుకు? ఇది మీకు సపోర్ట్గా ఉన్నటువంటి మాట. అవునండి, ఆన్సర్ మీకు దొరికిందా? అంటే ఏంటంటే పృథ్వీరాజు అడిగారు, ఏది ఇప్పుడు ఏదో కట్టారు చూడండి, అది కొండ ఋషికొండలో ఒక 10 ఎకరాలు అడిగాడు, లేకపోతే ఎంపీ సీట్ అడిగాడు, లేకపోతే 100 కోట్ల డబ్బు ఇమ్మన్నాడు, లేకపోతే ఇంకొక మైనింగ్ ఫ్యాక్టరీ ఇమ్మన్నాడు. ఏం అడగలేదు మనం. నేను ఒక జడ్పీటీసీ మెంబర్ కాదు, ఒక వార్డు మెంబర్ కూడా కాదు. నాకు నచ్చింది రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఇతను ముందుకు తీసుకెళ్తాడని చెప్పి మాట తెప్పడం మడం తెప్పడం అన్నాడు. మాట తెప్పడం మడం తెప్పడం అన్నీ అయిపోయినాయి. సో మనం వెళ్ళాం, తప్పు చేసాం, ఇంక వద్దు అనుకున్నాం. కోవిడ్ వచ్చినప్పుడు అప్పుడు ఇంకా నేను పార్టీ పరంగానే ఉన్నానండి దాంట్లో. కోవిడ్ వచ్చినప్పుడు పృథ్వీరాజ్ అనేవాడు తోపు, పృథ్వీరాజ్ అన్నవాడు గన్ను, పృథ్వీరాజ్ అన్నవాడు బాణం, ఇన్ని మాటలు మాట్లాడి మరి అటువంటిప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు తను ఎక్కడో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వైఫును పాప, ఇప్పుడు ఆడపిల్ల అర్ధరాత్రి 3-3:30 వరకు రోడ్ల మీద కార్లెస్ తిరగడం ఎంతవరకు కరెక్ట్ అండి హైదరాబాద్ లాంటి సిటీలో? ఆ టైంలో లాక్డౌన్ టైము తీసుకువెళ్ళి నన్ను దగ్గరుండి కోవిడ్ ఫ్లోర్లు ఉండే అప్పుడు. అవును, ఇప్పుడు కింద వీళ్ళు వెయిట్ చేసి వీళ్ళందరూ కింద వెయిట్ చేసినారు మొత్తం, ఏమవుతుంది, వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ అని. 24 hours దాటితే కానీ మేము చెప్పలేము అని వాళ్ళు చెప్పటం. జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాడే కాబట్టి పృథ్వీరాజు ఏదైనా అయిపోయినా కూడా లెక్కలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక దేవుడు, ఇలా చచ్చిపోవడం. ఒక బెడ్ ఇచ్చారా మీరు? ఇవ్వాల. ఒక హాస్పిటల్ ఫెసిలిటీ బెడ్ అన్నీ మాకు ఇవ్వాల. పోసాని కృష్ణమురళికి ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చుకున్నారో వాళ్ళకి తెలియాలి. అది ఓకే, నాకు బెడ్ లేదు, ఏం చేయాలని చెప్పి వాళ్ళిద్దరూ పోరాడి సినిమా ఇండస్ట్రీలో ఉండి రాజశేఖర్ గారు జీవిత, నాగబాబు గారు, అలాగే సాయి కుమార్ గారు, ఆలీ గారు, ఇలా ఉన్న వాళ్ళు సినిమా ఇండస్ట్రీ ఆదుకుంది. అలాగే మా ఏమవుతారు మా మరదలు హస్బెండ్, మా తోడళ్ళు అనుకుందాం, తమ్ముడు సురేష్, తను చిన్నపిల్లలు, తనకి చిన్న బాబులు ఇద్దరు, అప్పుడే డెలివరీ అయిన బాబు కూడా ఉన్నాడు. దాన్ని కూడా వ్యతిరేకించి అన్నయ్య బెడ్ మీద ఉన్నాడు. అన్నయ్య ప్రాణం ముఖ్యం మనకి. కుటుంబంలో ఒక పెద్ద ఆయన బ్రహ్మాండంగా ఉంటే హెల్తీగా మనమందరం బాగుపడతాం అని చెప్పి పాపం తను వచ్చి మీరందరూ ఇంటికి వెళ్ళండి అని చెప్పి నాకు అన్ని సేవలు, నాకు ఇంకా మీరు చూడండి మీ కంట్లో కళ్ళంట అర్థమవుతుంది, కనిపిస్తోంది ఇక్కడ డైరెక్ట్ గా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయండి. అంటే అలా మాట్లాడలేదు కదా, ఎలాగా ఇప్పుడు దగ్గరికి వచ్చి అన్నీ చేసి నేను ఇంకా బయటికి వెళ్ళిపోవాలని అంటే అక్కడ శనివారం ఆదివారం ఏదో బిల్డింగ్ సెక్షన్ దగ్గర ఏదో ప్రాబ్లం, యూ గో మండే అన్నారండి. అప్పుడు రికవర్ అయిపోయాను. మండే అంటే నేను ఇక ఉండలేనయ్యా, నేను ఇమీడియట్గా ఇంటికి వచ్చేయాలి, మిమ్మల్ని అందరిని మిస్ అవుతున్నాను నేను అని చెప్తే తను ఫైట్ చేసి బిల్లు వాట్ ఎవర్ ఇట్ మే బి రఫ్గా వెళ్ళిపోయి మీరు ఏదైనా బ్యాలెన్స్ ఉంటే తర్వాత చూసుకోండి అని చెప్పి నన్ను దగ్గరుండి ఇంటికి తీసుకెళ్తే ముందు నేను చూసిన ఆనందం మా బంధువుల్లో. ఓకే, అలాగే ఇప్పుడు ఎవరి కుటుంబంలో వాళ్ళు ఉంటారండి. కోవిడ్ అన్నప్పుడు ఎవరు రారు. అటువంటిది మా ఇద్దరు మరదళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ
పిల్లలు మొత్తం అప్పుడు శంషాబాద్లో ఉండేవాళ్ళం మేము. ఉమ్, మొత్తం ఇంటిల్లి పాది మొత్తం ఒక సంక్రాంతి పండగలాగా. లేకంటే ఇప్పుడు చికెన్ తినమన్నారు డాక్టరు, ఉమ్, ఇది ఎక్కువసేపు నిద్రపోకూడదు, కొంచెం యాక్టివ్గా ఉండాలి, ఉమ్, అలాగని మొత్తం అలా చేయటం వల్ల నా నా కుక్క పిల్లల కళ్ళల్లో ఆనందం చూశాను నేను. ఉమ్, అంటే వచ్చేసాడు బాస్ ఈజ్ బ్యాక్ అని. అలాగా ఇండస్ట్రీ మొత్తం నాగబాబు గారు ఆడెప్పుడో మాట్లాడినప్పుడు ఆయన అలాగే ఉంటుంది. ఆయన ఉమ్, ఏదైనా మాట్లాడినప్పుడు అవునరా నేను ప్రేమించాను నీకెందుకురా, నేను ఒకవేళ ప్రేమించాను నా పిల్లానికి ఉండాలిరా బాధ, ఉమ్, ఏదో అమ్మాయితో ఆడియో కాల్ మాట్లాడారని నా ఇంట్లో నా పిల్లానికి ఉండాలి, నా కూతురుకు ఉండాలి, చుట్టాలకు ఉండాలి. ఉమ్, మీరెవర్రా మాట్లాడగా, ఏమన్నా మీ చెల్లెల్ని ఏమన్నా మేము ఏమైనా ప్రేమించామా, నీ అక్కనే ఏమైనా ప్రేమించామా అని మాట్లాడుంటే అప్పుడే పోయేదంటే. అంటే అంత వాయిస్ ఉంటే ఎలాగంటే సర్లే పృథ్వీ అన్నీ వదిలే. నిజంగా కూడా అలా మాట్లాడి ఉండొచ్చు కదా మీరు, ఎందుకని లొంగి ఉన్నారు అప్పుడు? అంటే అప్పుడు ఏంటంటే ప్రెజర్ ఎలా ఉండేదంటే అంటే గవర్నమెంట్ వచ్చిన 3వ నెల 4వ నెల ఉమ్, మళ్ళీ ఎందుకులే మనకి గవర్నమెంట్ తోటి ప్రాబ్లం అది ఇదని కొంతమంది వెల్ విషర్స్. ఓకే. అంటే మనం ఉన్నది మనం బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎందుకులే పెంట బయటకు వచ్చావు కదా మళ్ళీ ఎందుకు వీళ్ళతోటి పోలీస్ హెరాస్మెంట్లు ఉంటాయి ఉమ్, ఎందుకులే అని చెప్పి బయటికి ఒక ఆఫర్ కూడా వచ్చేది మాకు. ఉమ్, అప్పుడు ఇంట్లో పెద్ద గొడవ తనే మొత్తం పేపర్లు చింపేసి అక్కడ పక్కన పాడేసాం. ఓకే. ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ దేవుడు అక్కడ ఉమ్, ఈ చింపేసి పక్కన పడేసాడు మొత్తం. వద్దు ఇంకా అనుకున్నాం, అదేం చేసాం, బయటకు వచ్చాం. వెనకాల కొండ పవన్ కళ్యాణ్ పోసాని కస్టమర్లు దెబ్బలు తినొచ్చు అంటాడు. అమ్మా మీ వెనకాల ఏదో శక్తి ఉందమ్మా అని. మీరంతా కలిసి యాక్ట్ చేసిన సీన్ కదా అది, దత్తారెడ్డి గారు ఏదో. ఉమ్, అలాగే నా వెనకాల ఒక పవర్ ఉంది, ఆ పవరే పిఠాపురం ఎమ్మెల్యే గారు. ఓకే. సో ఇప్పుడు నీకు నిజంగా నీకు ఏదన్నా జరిగిందో అని అంటే నాయకుడు అంటే ఎలా ఉండాలంటే ఒక చిన్న పదవి దగ్గర నుంచి ఏమైనా సీఎం వరకు ఉన్న వాళ్ళు కూడా అసలు తప్పు ఏం జరిగింది, ఏం తప్పు జరిగింది, రండి కూర్చోండి, ఎందుకు ఈయన ఇలా చేశాడా, నువ్వేమైనా బాధపడ్డావా, నీ శీలాన్ని ఏమైనా దోచుకున్నాడు అతను, లేకపోతే నేను ఏమైనా టచ్ చేశాడా, లేకపోతే నీకు ఉద్యోగం కావాలంటే పొడుకో అన్నాడా, ఏమీ లేవు కదా. ఉమ్, నేను ఇప్పుడు స్టిల్ టుడే ఐఎమ్ ఛాలెంజింగ్ ఎవరైతే బ్లేమ్ చేశారండి కాణిపాకం వినాయకుడు గుడి దగ్గరికి వచ్చి ఈ అమ్మాయి వేలు పట్టుకున్నాడంటే ఉమ్, నేను సత్యప్రమాణం చేస్తాను. ఎవరైనా వచ్చి నా కొడుకులు నా మీద మాట్లాడారంటే ఎవరైనా వచ్చి ప్రమాణం చేయమనండి. ఉమ్, అంత క్లారిటీగా ఉన్నాం మేము, ఉమ్, అంత గట్టిగా మా ఇంట్లో కూడా అదే మాట్లాడతారు. అదే ఉమ్, ఆయన ఏంటో మాకు తెలుసు. ఒక్కొక్కడు పృథ్వీరాజు రాసరాలు ఏం చేశారు, ఏమన్నా మేమేమన్నా వీళ్ళ చుట్టాలను ఏమన్నా లేపుకుపోయామా మేము, వీళ్ళు పెట్టే మాటలకి ఎంత హర్ట్ అవుతారండి ప్రతి ఒక్కడు. ఉమ్, ఇటువంటి వెధవలుకి ఇటువంటి పనిష్మెంట్ ఇవ్వటం కోసమే చంద్రబాబు నాయుడు గారు వంగలపూడి అనిత గారిని హోమ్ మినిస్టర్గా చేశారు. ఉమ్, నాకు తెలుసండి అవి. నేను హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి రేపు నేను వెళ్తున్నాను, వెళ్ళినప్పుడు కూడా నేను కంప్లైంట్ పెడతా. ఉమ్, ఒక మగాడు ఎంత బాధపడుతున్నారంటే ఆడవాళ్ళని ఎంత నాశనం చేస్తున్నారో దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి ఉమ్, అని ఆమెకి ఇస్తాను నేను వంగలపూడి అనిత గారికి. ఎందుకంటే ఆమెకు తెలుసు మొత్తం స్టోరీ అంతా. అండ్ ఆమెను కూడా చాలా ట్రోల్ చేసినటువంటి ఎన్ని వాళ్ళు ట్రోల్ social చేశారండి. mediaలో. ఒక టీచరు ఎదురొడ్డి 151 మంది ఎమ్మెల్యేల అరాచకాలను తట్టుకొని నిలబడింది ఆమె. ఉమ్, అందుకే ఈ రోజున హోమ్ మినిస్టర్ అయింది ఆమె. ఉమ్. అది వైసీపీలోంచి బయటికి వచ్చేటప్పుడు ఈ ఎపిసోడ్కి సంబంధించి ఒక ఆరోపణ, ఒక వార్త మీ మీద హల్చల్ చేసింది. అది మీ దాకా వచ్చిందో లేదో ఇప్పుడు నేను తీసుకువస్తాను. పృథ్వీరాజ్ మెగా ఫ్యామిలీ కోవర్ట్ వైసీపీలో ఉంటూ వైసీపీకి ద్రోహం చేసే పని చేశాడు. అందుకే కాస్త చిన్న తప్పు అయినప్పటికీ కూడా దాదాపు మెడబట్టుకొని బయటకు గింటినంత పని చేశారు. ఇది మీ మీద వచ్చినటువంటి విమర్శ. నిజంగా మీరు మెగా ఫ్యామిలీకి కోవర్టా, వైసీపీలో ఉండి మెగా ఫ్యామిలీకి పనిచేశారా? ఇది ఎలా ఉందంటే వైసీపీకి మెగా ఫ్యామిలీ కోవర్టు అటండి చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా అక్కడ ఉన్నటువంటి రామ్ చరణ్ గారు, మొత్తం మెగా ఫ్యామిలీలో ఉన్న 10 మంది హీరోలకి ఒకటే ధ్యేయం, ఒకటే మార్గం. ఏంటంటే చిరంజీవి గారి దగ్గర ఎవరైనా ఆహా ఓహో వీరాది వీర సూరాది సూర అదే అంటే అంత లేదురా అంటాడు. అవి నచ్చవండి వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే నాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, శత్రువు ఎవరు నాకు, వీళ్ళెవరో కాదు, అంబటి రాంబాబు వీళ్ళు ఎవరో కాదు, నేను పట్టించుకోను. జగన్మోహన్ రెడ్డి ఒకడే నా స్ట్రేచర్కి ఎవరు, అతను పొలిటికల్ ఎనిమి. ఓకే. అంతేగాని నేనేమి
అలాటప్ప వాళ్ళు అందరూ ఇది చేయడం అంటే అదే మెగా ఫ్యామిలీ అలా పోనీ అలాగే కోవర్ట్ అనుకుందామండి. సరే మెగా ఫ్యామిలీ కోవర్ట్ అంటే నేను ప్రతి విషయంలో నన్ను హైలైట్ చేసేయాలి కదా. పోనీ సినిమా పరంగా నేను ప్రతి సినిమాలో ఉండాలి కదా. ఇప్పుడు చిరంజీవి గారు యాక్ట్ చేసిన సినిమాలు అన్నింటిలో నేను మెయిన్ వేషాలు వేసేయాలి. పవన్ కళ్యాణ్ గారితో పాటు వేసేయాలి, లేకపోతే రామ్ చరణ్ గారితో పాటు వేసేయాలి. ఇదే అది వాళ్ళు అనుకున్న రోమర్లు అన్నమాట. మీరు మెగా ఫ్యామిలీ కోవర్టు కాబట్టి వైసీపీ మిమ్మల్ని మెడబట్టుకొని బయటికి గెంటినా కూడా జనసేనలోకి హక్కున చేర్చుకున్నారు. ఎవరికి ఇవ్వనంత టైం పవన్ కళ్యాణ్ మీకు ఇచ్చి పార్టీలో ఒక సముచిత స్థానం కల్పించారు. అది కూడా చెప్తాను. 2020 ఆఫ్టర్ కోవిడ్ మేము రిజైన్ చేసి పాడేసాం. నీ ముష్టి నీ దగ్గరే ఉంచుకో అని చెప్పి. ఓకే. అక్కడ జరిగిన మంచి పని ఏంటంటే నాకు ఆ 4 నెలలు వెంకటేశ్వర స్వామిని ఆరాధించే ఇది స్వామి ఇక్కడ నేను కూర్చుని నా ఇష్టమైనంతసేపు నేను దండం పెట్టుకుని అలాగ గంటలు అలా ఉండి ఆ సేవలన్నీ చూసి ధరించి వచ్చాం. ప్రపంచంలో ఎవ్వరికీ టాటా బిర్లా కూడా అంత టైం లేదు, అంత సేపు భగవద్ అనుగ్రహం లేదు. నాకు ఒకటే చెప్పారండి, అక్కడ ఉన్న ప్రధాన పూజారు చనిపోయాడు ఈ మధ్య, డాలర్ శేషాద్రి గారు. ఇలా ఒకటే మాట చెప్పారు, చిన్నజీయర్ గారే దగ్గర 8-9 ఏళ్ళు నుంచి వెంకటేశ్వర స్వామి రానివ్వట్లేదు అక్కడికి. అపర భక్తుడు ఆయన వెళ్ళట్లేదు అక్కడ. ఏది మండపాల 1000 మండపాల దగ్గర నుంచి 1000 కల్పడ. ఆయన కన్నా గొప్ప భక్తుడేం కాదు మనం. కూర్చున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఆయన పవరు ఎలా ఉంటుందంటే, ఆయన లీలలు ఎలా ఉంటాయంటే, వీడు ఎంతవరకు తట్టుకోగలుగుతాడు, నన్ను ఆరాధిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, వీడు నిజమైన భక్తుడా కాదా, కొన్ని సంవత్సరాలు దూరం పెడతాడంటాడు. ఇది వాస్తవం. చాలాసార్లు చెప్పారు చాలామంది. ఎక్కువ రోజులు కూడా నువ్వు ఉండవు, మహా అంటే 4 నెలల కన్నా ఉండవని పూజారులే చెప్పారు నాకు. వాళ్ళు మఠంలో ఉంటారండి, జియర్ మఠం అని, చిన్న జియరు పెద్ద జియర్లు అని. వాళ్ళు అంటే ఇదేంటి ఇలా అంటారు, అదే మనకే వెంకటేశ్వర స్వామి వీలేదో అన్నారని అనుకున్నాం. వాస్తవాలు ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ గ్రాండ్ వెల్కమ్ వెంకటేశ్వర స్వామి. నేను మొన్న దర్శనానికి వెళ్ళినప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల మొత్తం 6-7 వీఆర్ నాట్ అలౌయింగ్ సార్ డ్యూ టు ఎలక్షన్ కూడా, ఓన్లీ ఫ్యామిలీని, ఓన్లీ 2 మెంబర్స్ని మేము పంపిస్తామని వెళ్ళాం. అద్భుతమైన దర్శనం అండి. నాకు ఒకటే అనిపించింది, ఎస్యూపీసీ చైర్మన్ అయిపోయాక నేను లోపలికి ఎలా వెళ్తే గ్రాండ్ వెల్కమ్ ఎలా ఉంటుందో ఆ రకంగా నేను వెళ్తుంటే అందరూ ప్రతి గడప దగ్గర నుంచి పృథ్వీ రండి మన టైం వచ్చేసింది, ఇంకా 1 నెల రోజులు ఉందండి, బ్రాహ్మణ్స్ మొత్తం అందరూ. అరాచకం ప్రబలిపోయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి రావాలి, మంచి కోరుకోవాలి, మంచి జరగాలని కోరుకుంటారండి. సో అది నా పట్ల అది విజయవంతమైంది. ఇంకేంటంటే వెంకన్న బాబు ఆశీస్సులు ఎస్యూబీసీ చైర్మన్గా వెళ్ళటం వరకు ఉంది. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాకుండా తిరుమల శ్రీవారి భక్తుడిగా నిజం చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల భ్రష్టు పట్టిపోయింది, తిరుమలలో మొత్తం అంతా అన్యమత ప్రచారం జరిగింది, తిరుమల కాదు అని చెప్పి చాలామంది ఆరోపిస్తున్నారు కూడా. నిజంగా జగన్మోహన్ రెడ్డి రావటం వల్ల తిరుమల 7 కొండల పైన అన్ని అరాచకాలు ఆకృత్యాలు జరిగినాయి కదండి. ఇప్పుడు బ్రహ్మోత్సవం ఇప్పుడు అక్కడే కదా వచ్చిందండి. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు ఆధ్వర్యంలో బ్రహ్మాండం జరిగినాయి. దీంట్లో ఏం చేశారు, పెద్ద పెద్ద ఎల్ఈడీలు పెట్టారు. ఒక తిరుచానూరులో తిరుమల కొండ మీద తిరుపతి వరకు ఇంచుమించు 450 వరకు ఎల్ఈడీలు పెద్ద పెద్దవి చేస్తే, దాంట్లో నేను ప్రతి ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు సపోజ్ మీరు ఒక యాక్టర్ అనుకోండి, వెళ్ళి ఒక చిన్నది రథం గురించి ఒక మాట మాట్లాడండి, భక్తిభావంగా ఒక మాట, అది టెలికాస్ట్ అవుద్ది అని అంటే హౌ మచ్ యు ఆర్ పేయింగ్ అని అడిగారు. సో ఎస్యూబీసీ ఫండింగ్ లేదు సార్, మీరు ఏదైనా చేస్తే వీ విల్ ప్రొవైడ్, దర్శనం ఎప్పుడైనా వచ్చినప్పుడు దే విల్ టేక్ ఆనరబుల్, మేము మీకు గౌరవం ఉంటుంది అని అంటే వాళ్ళు ఎవరు స్పందించకపోతే నాకున్న పెద్దలు ఏం చెప్పారంటే, నువ్వు నటుడువే కదా, అది మర్చిపోయావు నువ్వే చెప్పు, ఈ గరుడ సేవ ఇలాంటిది అలాంటిది అని చెప్పి నేను చెప్పా. అవి అద్భుతంగా వెళ్ళినాయండి. వివిధ రకాల భాషల్లో కూడా చెప్పారు కదా, అన్ని రకాల భాషల్లో చెప్పాము. చెప్పేటప్పటికి బ్రహ్మాండంగా ఇవన్నీ డిస్ప్లేలో కవర్ అయ్యాయి. దాంతో అదొక మైనస్. ఎక్కడ వైవి సుబ్బారెడ్డిని ఎవడో పట్టించుకోవట్లేదు అక్కడ. ఆయన ఒంగోలు ఎంపీ, జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన్న అని తప్పితే మనకేంటంటే గోవింద అని అరవాలండి. అక్కడ ఉన్న గరుడ సేవ రోజున దగ్గర లక్షల మంది జనం. మనం అటు తెలంగాణ మాడవీధుల్లో ఇమ్మీడియట్గా 30 years అని అడిగితే ప్రజలు ఇచ్చిన వరం అది ఒక నటుడుగా. బాబు 30 years కాదు, ఇక్కడ గోవింద నామస్మరణ చేయండి, గోవింద అనండి నేను. అది ఇవన్నీ పక్కన ఉంటారు కదండి, భజన కోటరీ. పృథ్వీరాజు ఎదుగుతున్నాడు. పృథ్వీరాజు ఒక చోటేమో లైట్ల మీద యేసుప్రభు సెలవుల టైప్లో కనబడుతున్నాయి అక్కడ. ఇవన్నీ ఏంటని అడిగితే దానికి టార్గెట్ అయిపోయాం మనం.
వైసీపీలో ఉండి కూడా ఇక్కడ పోస్టుల్లో ఉండి ఇంకా వేరే గవర్నమెంట్ వచ్చా కూడా మేమేంటంటే అని చెప్పి చాలామంది కార్యకర్తలు బాధపడుతున్నారండి. దాని మీద 33 మందో 40 మందో వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి రాసి ఇచ్చిన వాళ్ళు వేరు. అవన్నీ తీసుకెళ్ళి ఇచ్చేటప్పటికి అందరూ బాగానే ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి 16 రోజుల లీవ్ శాంక్షన్ కూడా పృథ్వీరాజ్ వచ్చాక జరిగింది. వాళ్ళకి ఏమన్నా ఏరియర్స్గా ఉన్న బ్యాలెన్స్లన్నీ మనమే దగ్గర ఉండి చేసాం. వారికి బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మాండంగా వాళ్ళకి ఒక సర్వీస్ ఉంటుందండి ఎవ్రీ ఇయర్. వాళ్ళు ఎస్యూబీసీ ఈ పాయింట్లో అయితే ఇక్కడికి వచ్చి ఆశీర్వాదం ఉంటుందని అంటారు. అక్కడ కూడా మనం ఎక్కువసేపు నిలబెట్టించి ఆశీర్వచనాలు కూడా ఇప్పించాం. కానీ దీని ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే అండి, ఎక్కువగా మంచి అని చెప్పి నమ్మి మెడ మీద కత్తి పెట్టించుకోవటం అన్నట్టు అయింది. సరైన రైట్ డెసిషన్ లేకుండా పోయింది. ఇప్పుడు నాయకుడు అన్న కూడా అడగాలి. నేను చెప్తున్నా ఓపెన్ ఛాలెంజ్ చేసేవాడిని. నా మీద పృథ్వీరాజు రాసలేలో పృథ్వీరాజు అలాంటివాడు పృథ్వీరాజు ఎలాంటివాడు అని అంటే ఒక అమ్మాయి ఎవరు అమ్మాయితోటి మాట్లాడించారని అది ఒరిజినల్ అనుకుంటే మరి మీరు అడిగినట్టు వాట్ అబౌట్ అంబటి రాంబాబు, వాట్ అబౌట్ అవంతి శ్రీనివాసు, వరలక్ష్మీతో ఉన్న అతి జుగుప్సాకరమైనటువంటి వీడియో వదిలినటువంటి హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ గురించి ఇక్కడ ఒకటే సార్, డబ్బు ఉండాలి. మన మీద వచ్చిన ఎలిగేషన్ మాట్లాడటానికి ఒక్కడు కూడా మాట్లాడలేదండి. మేము ప్రచారం చేసిన శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఒక్కడు కూడా మా తరపున మాట్లాడలే. పోనీ కాపో అని కొట్టుకున్నారంటే మరి ఇతను మాట్లాడవచ్చు కదండి అంబటి రాంబాబు. మా వాడు అలాంటి వాడు కాదు, ఏమనుకుంటున్నారు? ఇప్పుడు కాదండి, నేను తను అందరం కలిసి భానుచంద్ర గారు మేమందరం కలిసి ఎలక్షన్ రాకముందు నేత్ర పరీక్షలు పలానా సత్యనపల్లిలో ఉంటే దానికి కూడా మేము అటెండ్ అయ్యండి. వితౌట్ మాకు ఎవడో ఒక రూపాయి ఇచ్చినోడు ఎవడో లేడండి దీంట్లో. ఎవడో డబ్బులు ఇచ్చినోడు లేడు. మా అంతటా మేము వెళ్ళి చాలా మంచోళ్ళు ఇది అని చెప్పినప్పుడు మనోడు మనకు అంత సర్వీస్ చేశాడు కదా. ఈజ్ కరెక్ట్, ఎవడరా మీరు మాట్లాడేవాళ్ళు, దీని మీద సరైన దర్యాప్తు చేయండి అని మాట్లాడాలి. అవి లేవు. సరే ఇంకా ఎందుకంటే పెంట అయింది, వదిలేసాం. దాని గురించి పట్టించుకోవాలి. అంటే ఏదైనా సరే మీరు మాట్లాడే ట్రోలర్స్ కానీ ఇంకొకళ్ళు కానీ అందరు రండి, నేను కూర్చుంటా. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూర్చోబెడతాం. నాతో పాటు తిరిగిన వాళ్ళందరినీ కూర్చోబెడతాం ఎలక్షన్లో. మీరు అడగండి క్వశ్చన్స్. లేకపోతే మా నియోజకవర్గం రండి, తాడేపల్లిగూడెం కానీ పిఠాపురం కానీ కాకినాడ రూరల్ కానీ నేను చదువుకున్న వైజాగ్ యూనివర్సిటీ కానీ ఎక్కడికైనా రండి, లేకపోతే సినిమా ఇండస్ట్రీకి రండి. వాట్ ఈజ్ పృథ్వీరాజ్ అనేది తెలుస్తుంది. ఏది పడితే అది మాట్లాడటం అనేది కరెక్ట్. ఎందుకంటే నేను బరస్ట్ అవుతాను ఫస్ట్ టైం మీరు అడిగారు కాబట్టి. ఏ ఇంటర్వ్యూలో చెప్పలేలాగా. 2019లో 151 సీట్ల బంపర్ సునామీతో గెలిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నగాక మొన్న వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యాడు. ప్రతిపక్ష స్థానం కూడా రానటువంటి దుస్థితి. ఇది తెలిసిన తర్వాత, చూసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు మీరు? నేను అడిగిందండి, ఒక బ్రాహ్మణ్ని కొట్టారు ఆ మధ్య, కాలుతో తండారు అలాగా కాకినాడలో. ఓకే. ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ పార్టీకి చెందిన నేత కాకినాడ అవును కాలుతో తన్నారు. వాడు ఒక శాపం పెట్టండి నిజంగా సినిమాలాగా. పరమేశ్వరుడు అనేవాడు ఉంటే ఇన్ని సంవత్సరాలు నా పౌరోహిత్యాన్ని, నా గాయత్రి, నా దగ్గర ఉన్నటువంటి జంధ్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అడగపాతాలని వెళ్ళిపోతారు, సర్వనాశనం అయిపోతారనే బ్రాహ్మణుడి శాపం కొన్ని లక్షల మంది బ్రాహ్మణులు పెట్టినటువంటి పిండ ప్రదానం శాపాల ఫలితమే ఈ రోజున ఇది జరగటం. అహంకారం, దౌర్జన్యం, కులం ఎప్పుడు కూడు పెట్టదండి. ఇప్పుడు ఇక్కడ అన్ని కులాల వాళ్ళు వేస్తేనే ఓట్లు, ఒక రెడ్లు వేస్తేనే ఇతను అయిపోలే, అందరూ ఇన్వాల్వ్ అయ్యి వేస్తున్నారు అందరూ. సో ఒక అహంకార ధోరణి, ఎవరిని పట్టించుకోకపోవటం. పాత సినిమాలో మనం చూసాం, ఎన్టీ రామారావు గారు జానపద హీరో ఉన్నప్పుడు కంచుకోట అనే సినిమాలో మొత్తం విలన్స్ అందరూ తగలబెట్టేస్తే ప్రజలందరూ వచ్చేసి ఆ కొండ దగ్గర నిలబడతారు. రామారావు గారు గుర్రం మీద వస్తారు. ఏమైందంటే ఇలా జరిగిందంటే తిరుగుబాటు మొదలైంది. అలాంటి తిరుగుబాటు 2024 ఎలక్షన్లో చూసాం. ఇదే చరిత్రలో లాస్ట్. ఇంకేలాంటి తిరుగుబాట్లు ఉండవండి. ఎందుకంటే స్వచ్ఛమైన నాయకుడు వచ్చాడు, అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు గారు ఉన్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వాడంటే మనస్తత్వం, పేదవాడికి నేను మన మేనిఫెస్టో ద్వారా ఇంత ఇస్తున్నామని చెప్పాం, ఇన్ని మంచి పనులు చేస్తున్నామని చెప్పాం, ఈ చేయకపోతే నేను ఇక్కడే కూర్చుంటా అసెంబ్లీలో, చేయాల్సిందే. అలాంటి నాయకుడు మనకు కావాలని ప్రజలు ఎన్నుకున్నారండి ఈరోజు. పవన్ కళ్యాణ్ గురించి డిస్కస్ చేయబోయే ముందు
గాయపడిన ఆ బ్రాహ్మణుడు శాపం పెట్టాడు, సరే ఒప్పుకుంటాడు. ఉమ్. గాయపడినటువంటి మీరేం శాపం పెట్టలేదా? నా హృదయం అండి, నా హృదయంలో నేను ఆత్మసాక్షిగా నా దగ్గర ఒక మరి అది పవరు అమ్మవారు ఇచ్చారో లక్ష్మీనరసింహ స్వామి ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఉమ్, నిండు మనసుతోటి నేను నాకు ఇప్పుడు మేము నడిచి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి 4 కిలోమీటర్ పైన ఉమ్. తిరుమలకి జాపాలి నడుస్తున్నప్పుడు తీర్థం అక్కడ జాపాలు తిడతాం కదా, దానికి ముందే దానికి ముందే. అక్కడ అందరూ చిన్న చిన్న ముడుపులు కడుతుంటారు. అవును అవును. అక్కడ నేను ఇస్తే నేను 1 గంట ముడుపు కట్ట నేను కానీ కరెక్ట్ అయితే అప్పుడు నా చెయ్యి ఫ్రాక్చర్ అయి ఉందండి. ఓకే. నేను కానీ కరెక్ట్ అయితే నా మీద వచ్చిందంతా ఇలాంటి నీచమైన ఎలిగేషన్ పెట్టారు కాబట్టి దీనికి తగ్గ న్యాయం చేయండి అని చెప్పి నాకు, ఎందుకంటే అశోక్ కుమార్ గారు చెప్పారండి, ఆయనకి ఒక అన్యాయం జరిగింది అప్పట్లో, ఉహు. ఏదో డబ్బులు ఎరియర్స్ ఏదో రావాలంటే ఎస్యూపీసీ నుంచి ఓకే. కూతురు పెళ్ళి ఉంది. సానం నాగ అశోక్ కుమార్ గారు నిర్మాత ఆయన కదా? ఆయన కాదండి, ఆ. టీవీ యాక్టర్ ఉన్నారు అశోక్ కుమార్. ఓకే రైట్. ఆ అశోక్ ఆయన, కుమార్ గారు. రైట్, గాట్ ఇట్. ఆ కూతురు పెళ్ళి ఇంకో 10 రోజుల్లో ఉంది, నాకు రావాల్సిన తెలిసి అలాగా అనుకుని దండం పెట్టుకుని ఒక చిన్న కాగితం ఉమ్, అలా వచ్చి అలాగ 4వ కొండ నుంచి అలా కిందకి వదిలాడండి. అది ఒక సెంటిమెంట్ అక్కడ. ఉహు. భగవంతుడు సన్నిధికి చేరుతుంది మనం ఏదైతే అనుకున్నాం అది చేరింది. ఆ ఉసురు ఊరికనే పోలేదండి అది. ఉమ్, ఇంకోటి ఆడవారి ఉసురు మామూలుగా తగలదు, ఎక్కువ అన్నీ కర్ణుడు చావుకి 100 కారణాలని ఉమ్. అలాగా ఫ్యాక్ట్స్. ఆడవాళ్ళ ఉసురు అంటే ఏ ఆడవాళ్ళ వాళ్ళ ఉసురు? చెల్లెళ్ళు, ఉహు. షర్మిల గారు, సునీత గారు. వాళ్ళ అమ్మగారు. ఉమ్, నెక్స్ట్ పేద ప్రజలు, సంక్షేమం లేదు, ఉమ్, రోడ్లు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. అద్భుతంగా చదువుకున్న వాళ్ళందరూ డ్రైవర్లుగా పనిచేస్తున్నారండి హైదరాబాద్లో. అందుకే సీఎం రమేష్ గారు అనకాపల్లిలో గెలవడానికి కారణం అదే. అనకాపల్లి ఎంపీ గారు. మీరు పెద్ద పారిశ్రామికవేత్త, మీరు ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టండి సార్, మీరు బ్రహ్మాండంగా ఇక్కడ పెట్టండి, మేము మా ఊరు వదిలి వెళ్ళం, మేము ఇక్కడ పని చేసుకుంటాం ఉమ్. అవును. అని ఆయన అద్భుతంగా చెప్పటం, అద్భుతంగా అది ప్రజల్లోకి వెళ్ళటం, వీటికి అన్నిటికీ మించి ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం కన్నా ఇంకా గొప్ప మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, 25 కేజీల బియ్యం కోసం మనం అరువులు దాచడం కాదు, 25 ఏళ్ళ మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పోరాడాలి. ఇప్పుడు మనం పోరాడకపోతే జీవితంలో చాలా కోల్పోతాం. మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి, ఉమ్, నేను ఆత్మాహుతికి బలిదానానికి సిద్ధం, ఉమ్, మీరు భయపడొద్దు, మీరు కూడా ఒక అడుగు ముందుకేయండి. ఉమ్. అదొకటి. నెక్స్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను యాక్ట్ చేశాను, ఆ యాడ్. అవును చూశాను. అది బాగా ఇంపాక్ట్ వచ్చింది నాకు. చాలా చోట్ల గెలిచాక ఫోన్ల మీద Exactly, ఫోన్లు, అవును. అది 35% అది కొట్టింది గట్టి దెబ్బ. ఉమ్, ఇప్పుడు తాత ముత్తాతలు ఇచ్చారు మనకి ఆస్తి, 1 ఎకరం ఇచ్చారు అనుకుందాం, దాంట్లో ఆయన పేరు ఆయన ఇదేనే ఉంటాయి. అక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో దస్తావేజుల మీద ఉంటుంది, జెరాక్స్ కాగితం మనకిస్తారు, ఒరిజినల్ ఆయన దగ్గర ఉంటుంది. ఆ జెరాక్స్ పట్టుకెళ్ళి మన ఇంట్లో పాపకి పెళ్ళి అవుద్ది, ఆ పెళ్ళి అయినప్పుడు తాకట్టు పెడితే పక్కింటి కూడా డబ్బులు ఇవ్వడం, బ్యాంకుల్లో పనిచేయదు, 4 గీసుకోవాలి. ఇదేంట్రా బాబు ఇలా జరుగుతుందని చెప్పి ముసలోళ్ళు, ఉమ్, తాతలు, అవ్వలు అందరూ పరిగెట్టుకొచ్చి ఓట్లు వేశారండి. దట్ ఈస్ 84%. ఉమ్. ఇటీవలి అసెంబ్లీ ఫలితాల గురించి, ఎన్నికల ఫలితాల గురించి, ఎన్నికల జరిగినటువంటి సరళిని చూసుకుంటే పృథ్వీరాజ్ గారు, జనసేన కంటెస్ట్ చేసినటువంటి 21 నియోజకవర్గాల్లో కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరిగారు మీరు. అవునండి. మోర్ కాన్సన్ట్రేషన్ పిఠాపురం మీద పెట్టారు. ఎస్ ఎస్ ఎస్. నిజంగా పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉండి ఆ స్థాయిలో ప్రచారం చేశారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి విపరీతమైన ద్వేషంతో ప్రచారం చేశారా? బాగా అసలు అది సెకండరీ అండి. అది ద్వేషం, ఈయన దెబ్బతిన్నాడు గాయపడిన సైనికుడు అనేది సెకండరీ. అసలు జగన్మోహన్ రెడ్డి కౌంట్లోకి అది కౌంట్లో లేదండి. అది ఓకే పక్కన లేదు అసలు. అతను పేద ప్రజలకి ఒక నాయకుడు వచ్చాడు. ఓకే. వంగవీటి మోహన్ రంగాన్ని మనం కోల్పోయాం. చిరంజీవి గారు లాంటి వాళ్ళు పార్టీ పెడితే ఆయన వెనుబోటు పొడిచారు. ఉమ్, సో ఇంకెప్పుడు బాగుపడతారు? ఖద్దరు బట్టలు వేసుకున్నా కూడా ఖద్దరు వాసన అంటున్నటువంటి రాజకీయ నాయకుడు, యువ నాయకుడు ఎవరైనా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నారంటే దట్ ఈజ్ కొణిదెల పవన్ కళ్యాణ్. ఉమ్, ఆయన ఇచ్చిన మాట అంటే ఆయన ఏదో పదవులు ఇచ్చేస్తారు ఇంకోటి ఇచ్చేస్తారని నేను తిరగలేదండి. ఓకే. మా కుటుంబం మొత్తం నమ్మాం, ఇంట్లో వాళ్ళందరం. రాష్ట్ర ప్రజలలో మార్పు ఎప్పుడు రావాలంటే కుటుంబ వ్యవస్థలోనే 4 రకాల ఒపీనియన్లు ఉంటాయండి. 4 రకాల ఒపీనియన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ మా ఇంట్లో అందరూ ఒకే ఒపీనియన్. దట్ ఈజ్ జనసేన, దట్ ఈజ్ ద బాస్. మనం ఆయన కోసం కష్టపడి పనిచేయాలి. నాకు తెలిసి దాదాపు గంటకు పైగా మీకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మధ్య చర్చ నడిచింది. అవునండి. ది ఫస్ట్ టైం మీటింగ్. ఎస్. ఏం మాట్లాడుకున్నారు మీరు? ఒకటే, ఆయన లోపలికి వెళ్ళాం, కూర్చోండి పృథ్వీ గారు. ఉమ్, కూర్చొని తదేకంగా చూస్తుంటే మనం
10వ ఆవిర్భావం అప్పుడు 15 లక్షలు 20 లక్షల మంది జనం వదిలితే పైన పడిపోయేటట్టు ఉన్న జనం ఇంత మేధావి ఇంత ఋషి మౌనంగా కూర్చున్నాడు. ఈయనతోటి మన ట్రావెలింగ్ అది మన నిజంగా ఏదో పూర్వజన్మ సుకృతం. లైన్లో నిలబడి మామూలుగా ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం, తర్వాత ఒక సెలబ్రిటీ వచ్చాక ఎలాగైనా లైన్లోనే కదా వెళ్ళాలండి. డైరెక్ట్గా వచ్చి దేవుడి ముందు కూర్చున్నట్టు ఉంది అక్కడ. ఓకే, టీ తెప్పించారు, తాగాం. మీరు ఏమైనా ఆశిస్తున్నారు? నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను అన్నా. నవ్వాడు ఆయన. మీ అడుగులో ఉండాలండి అంతే. ఆయనకి రేపు పొద్దున పల్లెం పట్టుకు వస్తాం మీ ఇంటి దగ్గర, మాకు భోజనం లేదంటే మా కుటుంబానికి భోజనం లేదు, మీరు ఆదుకోరా? చిచి అలాంటి మాట్లాడబాకండి. అలాంటి బ్రహ్మాండంగా ఉంటారు మీరు, నేను ఉన్నా. అది చాలండి. ఇప్పుడు కుటుంబంలో వాళ్ళ ఫ్యామిలీ, యు ఆర్ మై ఫ్యామిలీ మెంబర్ అన్నాడు ఆయన. నువ్వు మా ఫ్యామిలీలో మెంబరు. నేను ఒక మాట ఇచ్చానంటే ప్రపంచంలో సూర్యచంద్రులు అడ్డం వచ్చినా కూడా ఆ మాట నేను వెనకాడను. నేను దాన్ని ఒప్పుకుంటాను. ఇట్స్ ఎ గ్రేట్ వర్డ్. మాటలదే ఉంది, కోటలు దాటేటట్లు, కోటలు కట్టి అది ఏదైనా చెప్పొచ్చు. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ ఆ మాట నిలబెట్టుకుంటారు నమ్మకం మీకుందా? 100% కదా, 1000% ఉంది. ఎలా అంటే ఆయన చేసినటువంటి సేవలు కానీ, ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా చనిపోయిన కౌలు రైతులకు ఒక్కొక్కరికి ₹1,00,000 ఇవ్వటం కానీ, ఆయనతో పాటు ట్రావెలింగ్ చేస్తున్నాడు. నాకు రైల్వే కోడూరులో తోపులాట్లో చిన్న ఇక్కడ కొంచెం పెయిన్గా ఉంటే ఆయన గొల్లప్రోలు ఇంటి దగ్గరికి వెళ్ళాం మేము. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని ప్రచారం మధ్యలో ఆపి మధ్యాహ్నం అటు వెళ్ళాం. ఆయన మహానుభావుడు నడుచుకుంటూ వచ్చి ముందు చేయలాగా టచ్ చేసి మనదే విజయం అండి, మాతోటి మాట్లాడి, మన ఫ్యామిలీతో మాట్లాడి, పాపతో మాట్లాడి, మా హీరో క్రాంతి అని తనతో మాట్లాడి, ఏమయ్యా నువ్వు కూడా అసలు నలబడిపోయావు జనాల్లో. మేము ఒకటే అండి. ఒక దేవుడి యొక్క ఊరేగింపు చేస్తే రథం ఉంటుంది చూసారా, ఆ రథం ఎటు వెళ్తుంది, రథాన్ని కరెక్ట్గా మనం లాగాలని చెప్పి మొత్తం అందరూ ప్రజలు, రాష్ట్ర ప్రజలతో పాటు మేము కూడా ఆ రథాన్ని లాగాం. అద్భుతంగా వరం ఇచ్చాడు దేవుడు. ఆయన ఒకటే అన్నారు, నా భవిష్యత్తు ఎంత ముఖ్యం, నీ భవిష్యత్తు నాకు అంతే ముఖ్యం. నీకు ఇవేమీ కాదు, నీకు మంచి పొజిషను ఇచ్చే బాధ్యత నాది. గో త్రూ అవర్ మేనిఫెస్టో అండ్ ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఎలాంటి కోరుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ కూటమి వస్తే అది బాగా ప్రచారం చేయండి. అలాగే అండి, నమస్కారం పెట్టి బయటకు వచ్చాం. బయటకు వచ్చాక ఇంకో వండర్ జరిగింది. జానీ మాస్టర్ కండ వేసి పంపించారు. ఇప్పుడు మా మిస్సెస్ ఎక్కడ ఉంది, మరి మా వారు కండ వేయరానండి. కండ వేయందుకమ్మ ఇక్కడ ఉన్నాడు ఆయన అంటే, కాదు ఆయన కండ వేశారు. అలాగా రైట్. పిఠాపురంలో ప్రచారం చేయటం మాత్రమే కాకుండా జనసేనని ఓన్ చేసుకొని నిజంగా మీరు చెప్పినట్లుగా ఓ దేవుడి రథం పక్కన వెళ్తున్నట్లుగానే, లేకపోతే ఒక దేవుడి సేవలో ఉన్నట్లుగానే, అంటే ఎస్విబిసిలో ఉన్నప్పుడు మీరు ఎలాంటి డెడికేషన్తో అయితే ఉన్నారో అదే డెడికేషన్ మీరు ఈ రాజకీయ ప్రచారంలో చూపించారు. అంటే భవిష్యత్తు బాగుంటుందని ఆయన భరోసా ఇచ్చారు కాబట్టి అటు సినిమా రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ మంచి భవిష్యత్తు ఉంటుందని సార్. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. మెగా ఫ్యామిలీ అవకాశాలు ఇచ్చేస్తే వెళ్ళిపోతారండి అంటే, అవునండి, అవకాశాలు మెగా ఫ్యామిలీతో యాక్ట్ చేస్తే దాని రేంజ్ వేరు. ఇప్పుడు మా తాడేపురంలో కూర్చొని రంగు వేసుకుని అక్కడ స్టేజ్ మీద రోజుకు ఒక క్యారెక్టర్ చేయొచ్చు. కానీ ఇక్కడికి వచ్చాక ఒక అప్కమింగ్ ఉంటుందండి, ఒక స్టేజ్ ఉంటుంది. ఒక స్టేజ్కి వచ్చాక ఒక చిరంజీవి గారి పక్కన ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేస్తే మార్కెట్ ఆటోమేటిక్గా పెరుగుద్ది. ఎగ్జాక్ట్లీ. ఒక పవన్ కళ్యాణ్ గారితో పాటు పక్కన ఉండి చేస్తే అద్భుతమైన మార్కెట్. ఒక రామ్ చరణ్ గారితో ఇప్పుడు గేమ్ చేంజర్ చేస్తున్నాం, బ్రహ్మాండమైన క్యారెక్టర్. సో ఇవన్నీ ఏంటంటే మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అవసరం. ఓకే. అప్పుడు అన్నం పెట్టదు అడుగు తినవద్దని చెప్పి అమ్మ అన్నం పెట్టదు, బయట పోనీ అడుక్కుంటున్నాం బయట, అది కూడా చేయనివ్వకపోతే కొంతమంది ఉన్నారండి, వాళ్ళ పేర్లు అనవసరం, ఇయర్స్ తోటి ఉన్నారు వాళ్ళంతా. ఓకే. మెగా ఫ్యామిలీ భజన అన్నారు, వాళ్ళ భజనలు అసలు నమ్మరు. ఓకే. మంచిదనాన్ని నమ్ముతారు. సో కుటుంబంలోకి వచ్చాం. ఓకే. మీరు అన్నట్లుగానే మెగా ఫ్యామిలీ అంటే ఇష్టపడేటువంటి వ్యక్తులు, సినిమా పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులు చాలా మంది ఉంటారు. దానివల్ల మీకు మేలు జరిగితే ఓకే, ఎందుకంటే మీ ద్వారా సినీ రంగంలో ఉన్నటువంటి ఇంకొంతమంది కార్మికులకు కూడా మేలు జరుగుతుంది కాబట్టి. బట్ ఎక్కడైతే మంచి ఉందో అక్కడే చెడు కూడా పొంచి ఉంటుంది. మీకు అవకాశాలు రానివ్వకుండా మరికొంతమంది కుట్రలు చేయరని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు లేదండి, అది ఒకప్పుడు ఉండేది. అది ఇప్పుడు ఏమైంది, మా బాలయ్య కూటమి అందరూ అయిపోయారు. ఇప్పుడు అందరం ఒకటైపోయాం. ఇప్పుడు రాష్ట్ర చరిత్రలోనే, దేశ చరిత్రలోనే కమ్మారు, కాపులు, మిగతా వాళ్ళందరూ కలిసిపోయారు. ఓకే. ఇక్కడ తీసే ప్రొడ్యూసర్లు చౌదరీస్ అనుకుందాం, యాక్ట్ చేసేవాళ్ళు కాపులు అనుకుందాం,
ఇద్దరు కలిసిపోయి ఇంకేముందండి కూటమి ప్రపంచం సృష్టించింది కదా. మరి నాకు ఆ ప్రాబ్లం లేదండి. మాకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు మా పాపను కూడా హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేసాం. ఎగ్జాక్ట్లీ. తనకు కూడా ఒక మంచి భవిష్యత్తు తీసుకురావాలని నిరంతరం మేము తప్పిస్తున్నాం. దాని మీద కూడా రేపు కార్యాచరణ మొదలు పెడతామండి. మొత్తం అందరి దగ్గరికి వెళ్ళి మేము అడుగుతాం. ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు ఈ ఆఫీస్ మనం వెళ్ళకూడదేమో, మనం అగైనెస్ట్ కదా అలా ఉండేది. ఇప్పుడు అలా లేవండి. పృథ్వీరాజు యాక్ట్ చేయలేనన్ని సినిమాలు వస్తాయి. మాకు ఏది వదులుకోవాలో ఈ దేంట్లో చేయాలనేది కూడా మాకే వదిలేస్తారు. ఓకే. రోజాని చాలా దారుణంగా టార్గెట్ చేశారు మీరు మాత్రమే కాకుండా మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసినటువంటి వాళ్ళు కూడా. ఎక్కడైనా ఒక దగ్గర లేడీ కదా, ఈ స్థాయిలో విమర్శించడం కరెక్ట్ కాదేమో, ఇంత విమర్శించడం అవసరమా అనేటువంటి ఎక్కడ అనిపించలేదా? మేము ఎక్కడ రోజాని అంత నీచంగా బూతులు మాట్లాడదండి. మేము బూతులు మాట్లాడారా నేను కూడా అనలేదు. ఇంకోటి ఏంటంటే మా కిరాక్ ఆర్పి ఉన్నాడు, ఇంకొకటి ఉన్నాడు. అంటే మేమేమి ఎవరిని మళ్ళీ స్త్రీ ఆడది, అదే మగవాడైతే ఇంకోటి అంబటి రాంబాబు నువ్వు జంబటి రాంబాబు ఇలాంటి మాటలు మాట్లాడవచ్చు. రోజా గారు ఏమన్నారంటే ఇప్పుడు సినిమా రంగంలోంచి వచ్చి చిరంజీవి గారు భోజనం పెట్టి బోలాశంకర్ ప్యాచ్ వర్క్ అప్పుడు నేను అడిగాను, నేను అన్నయ్య మీ ఇంటికి మినిస్టర్ వస్తే మీరు పట్టుబట్టలు పెట్టి భార్యాభర్తలు ఆశీర్వదించి వాళ్ళకి భోజనం పెట్టి పంపించారు అంటే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. నెక్స్ట్ డే ఆమె తిరుపతి వెళ్ళి పవన్ కళ్యాణ్కి గాడిదకి వచ్చినట్టు 55 ఏళ్ళు వచ్చినాయి. నేను 45 ఏళ్ళ టైం ఇస్తున్నావు, జీవితకాలంలో నువ్వు ఎమ్మెల్యే కాలేవు, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ముంజేతి మీద ఇంటికి కూడా నువ్వు పీకలేవు. ఇవన్నీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే మాట్లాడేస్తారా మీరు? తప్పు కదా అది. మరి అవి ఎంత డ్యామేజ్ అవుతాయండి అవి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారిని ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడనే మాట కూడా చాలా సీరియస్గా ప్రజలు తీసుకున్నారు. బూతుల్ని తరిమి కొట్టాలనుకున్నారు ఆడవాళ్ళంతా. కాబట్టి ఈ ఓటింగ్ శాతం వీళ్ళందరినీ పక్కకు పంపించాలని మేమేమన్నామంటే, ఇప్పుడు నగిరిలో ఉన్న వాళ్ళంతా తమిళన్స్ ఎక్కువ మంది. ఇస్ ఏ బార్డర్ ఆఫ్ తమిళనాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ నువ్వు రజనీకాంత్ని ఏమన్నా మాట్లాడు, రజనీకాంత్ తోటి నువ్వు అద్భుతంగా యాక్ట్ చేసావు, మంచి ఉన్నతమైన స్థానాన్ని పొందావు. చిరంజీవి గారితో యాక్ట్ చేసావు, అద్భుతమైన స్థానాన్ని పొందావు ఇండస్ట్రీలో. మళ్ళీ అలాగే రజనీకాంత్ ఒక అడుగు తీసి అడుగు వేయలేడు, ఆడు హాస్పిటల్లో చేరాడు రోగిష్టోడు. అలాంటి మాటలు మాట్లాడకూడదండి. ఇంకా తమిళనాడులో వాళ్ళకి చాలామందికి తెలియదు ఇది. ఆయన ఏమన్నాడు ఒక దాంట్లో, ఇది చెప్పిన తర్వాత జైలర్ సూపర్ డూపర్ హిట్ 1000 కోట్ల పైన కలెక్ట్ చేసింది. అడుగు తీసి అడుగు వేయలేనని ముసలోడు అది అని మాట్లాడారు. అడుగు పెడితే కోట్లు అన్నాడు ఆయన. నేను అడుగు ఇలా పెడితే క్రోర్స్. అదే మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ఇది లేని ప్రపంచమే లేదు, మన పని మనం చేసుకుంటూ పోవాలి రాజా అన్నాడు. అది కొట్టాడు అలా దెబ్బ. ఆ తమిళన్స్ అందరూ ఇక్కడ సెలవుమని అక్కడ ఉన్న నగిరిలో తమిళన్స్, ఈయన తమిళనే కదా, ఈయన పెట్టుకుంటే మనం గెలవచ్చు అని భర్తను తిప్పింది. అక్కడ ప్రతి చోట రివర్స్లో కనపడింది. ఆయన చెన్నై వెళ్ళిపోయాడు మధ్యలో. ఇప్పుడు ఓడిపోయింది. ఈమె 3వ రౌండ్లో ఈమె ఇంటికి బయలుదేరింది. అదే అండి. అంతకుమించి ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళని తెగతిడుతున్నారు. వచ్చినప్పుడు మాకు టైం వచ్చింది, మేము తిట్టాము, మేము ఊరికనే ఏమమ్మా అప్పుడు అని అంటే చాలు. అది తిడితే అప్పుడు మీకు వాళ్ళకి తేడా ఏముందండి? ఇప్పుడు ఒకటే అన్నాడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు, రెవెన్యూ పాలిటిక్స్ మాకు వద్దు, ప్రజలకు సంక్షేమం కోసం మేము పాకులాడతాం, ప్రజల కోసం మేము అమ్మాయికి మీద మా మీద పెద్ద బాధ్యత పెట్టారు కాబట్టి ఆ బాధ్యత కోసం మేము పనిచేస్తాం. మళ్ళీ మేము 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు మాకు ఓపిక ఉన్నంత వరకు మేము పేద ప్రజల కోసమే అంకితమై ఉంటుంది ప్రభుత్వం అని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఎవరు ఇంకా ఎక్కడ ఏమీ మాటలు కానీ ఎటువంటివి కానీ లేవు. ఏదైనా మాట్లాడితే ఇక మీదట ఎప్పుడైనా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఇది అద్భుతంగా చేశారు, పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా చేశారు. జనసేన కంటెస్ట్ చేసినటువంటి 21 నియోజకవర్గాల్లో మీరు ప్రాణం పెట్టి తిరిగారు. అవునండి. ప్రాణాలకు తెగించి తిరిగారు. అవునండి. ఒకానొక దశలో మీ ఫ్యామిలీని చాలా దుర్మార్గంగా చిత్రీకరిస్తున్నా, మీ ఇంట్లో ఆడవాళ్ళని వేధిస్తున్నా కూడా మీరు అక్కడ 100% స్ట్రైక్ రేట్ ఇచ్చేందుకు మీరు ప్రాణం పెట్టారు, ప్రాణం తెగించారు. ఎందుకంటే అండి ఇప్పుడు వెనకాల ఉంటారు వీళ్ళందరూ, వైఫ్తో పాటు. ఇప్పుడు ఒక ఆడమే ఉంటే మళ్ళీ ఇబ్బంది అని చెప్పి ఇంకొక అమ్మాయి కూడా పార్టీలోకి వచ్చింది. షీ ఈజ్ ఆల్సో యాక్ట్రెస్, మాధురి అని. తను వెనకాల నిలబడి ఉంది. మనం ముందు మాట్లాడుతుంటాం. ఇప్పుడు ఇదే సీఎం రమేష్ గారి ఇప్పుడు చింతకాయల ఆయన పోతున్నాడు గారు నర్సీపట్నంలో లాస్ట్ డే షో అది. ఇంకో 2 రోజుల్లో లాస్ట్ అక్కడ కూటమి అభ్యర్థి ఆయన తెలుగుదేశం, ఈయనేమో బీజేపీ.
60,000 మంది పబ్లిక్ అండి, ఓపెన్ మీటింగు. ఆ మీటింగ్లో ఆయన ఎంతసేపు కారు దిగాక వెళ్ళటానికి లేదండి, వాళ్ళకి టైం ఏమో 8:30 వరకే ఉంటుంది. ఓకే. ఆల్రెడీ 6 అయింది. ఆ జనాలందరినీ తోసుకుంటూ ఆయన అగ్రెసివ్గా తిడుతున్నాడు అందరినీ. జరగండిరా ముందు పక్కకు మీరు అనేదండి. వీళ్ళు ఎక్కడ ఉన్నారో చూసే అవకాశం కూడా నాకు లేదు. వెనకాల ఉన్నారు వీళ్ళు. ఎంత వెనకాల ఉన్నా వీళ్ళని ఏమి వెనక నుంచి ఆ పోలీసు వాళ్ళు బూట్లు ఇలా పెట్టడం, ఆ శారీల మీద నానా రకాల బాధలు పెట్టడం, ఇవన్నీ చేసినా కూడా ఫస్ట్ టైము ప్రచారంలో ఉండి మాడిపోయి నల్లగా అయిపోయి 10 రోజుల తర్వాత ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు అలా చూస్తూ ఉండిపోయారు, ఆయనతో నవ్వుతూ మాట్లాడి ఉండిపోయారు అంతే. అంటే ఈ కష్టం కాదు, ఆయన రావాలి, ఓకే, ప్రభుత్వం ప్రభుత్వం రావాలి. అలాంటివి ఎన్నో ఎదుర్కొన్నారు. మామూలుగా మహానుభావుడు మా చంద్రబాబు నాయుడు గారు, మా మిస్సెస్ అయితే మా బావ అని పిలుస్తారు చంద్రబాబు గారిని. అలాగా మా అన్నయ్య అని బాలకృష్ణ గారిని పిలుస్తారు. ఇంకొక అన్నయ్య ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అన్నయ్య గారు, నాగబాబు గారు అన్నయ్య గారు. ఇలాగ అందరూ అలాగ ఫ్యామిలీలో మెంబర్స్ అయిపోయారండి. అందరూ మెంబర్స్ అయిపోయి ఈ రోజున ఆనందం రాగానే పాపం తనకు కూడా రావాలని ఉండే, కానీ మేము అక్కడ జనాలు అవన్నీ ఉంటాయని బై రోడ్డు వెళ్ళకుండా మేము ఫస్ట్ టైం వందే భారత్ ఎక్కి ఓకే ట్రైన్లో వెళ్ళి కాకినాడలో ఉండే రిజల్ట్ అంతా చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బయలుదేరి వచ్చామండి. చెమటోడ్చారు, కష్టపడ్డారు, విజయం దక్కింది. మామూలు విజయం కూడా కదా, ప్రజలు గుండెల్లో పెట్టుకుని మీకు అధికారాన్ని ఇచ్చారు. అవునండి. ప్రతిఫలం దక్కాల్సిందే, గుర్తింపు దక్కాల్సిందే అని చెప్పి మిమ్మల్ని సమర్థించే వాళ్ళు చాలా మంది అంటున్నారు. సరే, వాళ్ళు అంటున్నారనో వీళ్ళు అంటున్నారనో కాకుండా మీ కష్టానికి గుర్తింపు, ప్రతిఫలం ఈ 5 ఏళ్లలో ఓ పదవితోనో ఒక సత్కారంతోనో దొరుకుతుందని భావించవచ్చా? ఒకటేనండి, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, గెలిచాక శాలువాలు కప్పే వాళ్ళకన్నా గెలవటానికి జెండా మోసినోడు గొప్పోడు అన్నారు. గుడ్, అద్భుతమైన మాట అది. గెలిచాక శాలువాలు అందరూ కప్పుతారు, కానీ గెలవటానికే జెండా కర్ర పట్టుకుని మోసినోడే నిజమైన కార్యకర్త, నిజమైన మనిషి. సో పవన్ కళ్యాణ్ గారు మేము వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, నేను అసలు ఆయన్ని మైండ్లో పెట్టుకున్నామండి. కష్టపడాలి మనం, కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది, ఎప్పుడు కష్టానికి బోధన ఉంటుంది. సో 100 రకాలు చెప్తారండి, అది ఇవ్వలేదు నీకు, ఇది ఇవ్వలేదు, వీళ్ళకి ఇచ్చారు వాళ్ళకి ఇచ్చారు, అవన్నీ నేను నమ్మనండి. ఓకే, పృథ్వీ రా నువ్వు మంగళగిరి ఆఫీస్కి, ఆయన ఏదో రోజు పిలిచిన రోజున మేము కుటుంబం పరంగా వెళ్ళి వారి కాళ్ళకి మొక్కి దండం పెట్టి, ఇదిగో అయ్యా ఇది తీసుకో, మీరు మా మీద పెట్టిన బాధ్యతని ఎప్పుడూ మర్చిపోండి. సో ఐ విల్ వర్క్ ఫర్ పార్టీ అండ్ పూర్ పీపుల్. ఓకే, ప్రజల కోసం పనిచేస్తాం, మాకేం అక్కర్లేదండి, ఏదో నిజాయితీగా పనిచేయాలి. ఈసారి మటుకు నేను ఇప్పుడు సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ప్లీజ్, ఎందుకంటే గతంలో నేను ఇలా ముందుకు వెళ్తాను, లౌక్యంలో నటించాక నాకు లౌక్యం లేదు. కాబట్టి మా వైఫ్కి ఒక పోస్ట్ ఇవ్వండి, ఓకే, నా సెక్రటరీగా ఇవ్వండి, నేను ఆఫీసులో ఉంటే నా పక్కన ఉండాలి. గత పాఠాలు గుణపాఠాలు నేర్పిన నేపథ్యంలో అంతే అండి, ఫిల్టరైజేషన్ అవుతారు ఏదన్నా. ఇప్పుడు ఆ న్యాయపద్ధతి ఎవరు తప్పు చేయరు, ఇప్పుడు మాకు ఏమి లక్షల్లో జీతాలు ఇమ్మని మనం అంటలా, యాజ్ పర్ అక్కడ దానికి ఎంత ఉందో అంత ఇవ్వండి. ఓకే, మ్యాండేటరీగా ఆ పోస్ట్ ఇవ్వండి. సో మేము ఇప్పుడు పృథ్వీరాజ్ అనేవాడు నేను అనుకున్నదండి, మా కుటుంబం అనుకున్నది, మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం. పృథ్వీరాజ్ అనేవాడు కొంచెం పక్కకు జరిగిన ఇట్ ఎఫెక్ట్స్ టు జనసేన పార్టీ. ఎగ్జాక్ట్లీ, అది రానివ్వకూడదని చెప్పి నేను లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టేసుకున్నానండి. కత్తుల వంతెనే మీ ప్రయాణం. ఇప్పుడు ఏంటంటే పృథ్వీరాజు మందు తాగాడా ఇలాగడెక్కడానంటే, ఎక్కడ ప్రచారం చేసినప్పుడు కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు కానీ మేము ఎవరితో లేవండి. మా ప్రచారం అయిపోయాక మేము వచ్చి స్నానం చేసి ఏదో పెట్టింది తిని మా రూమ్లో మేము ఉండేవాళ్ళం. మేము ఇటువంటి వివాదాలకి మేము రావటానికి మేము ఫుల్ స్టాప్ పెట్టేసాం. ఎక్కడైనా ఫంక్షన్లో ఎక్కడైనా పిలిచినా కూడా వద్దండి, మేము రావట్లేదు. జనసేనలో ఉన్నాం, మాకు తెలుసు. ఎట్లా టీడీపీలో ఉన్న జనసేనలో ఉన్న ఖాళీగా ఉన్న వాళ్ళు టార్గెట్లు ఎట్టు ఉంటాయండి, మా మీద ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, రాజకీయం ఇంత ముందుంత క్లీన్నెస్గా లేదు పృథ్వీరాజ్, లేదండి. రాజకీయం అంతా ఇప్పుడు అరాచకీయమే. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకొచ్చి బయట వేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, అశ్లీల చిత్రాలతో మార్ఫింగ్ చేస్తూ, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళని
చాలా తీవ్రంగా వేధిస్తున్నటువంటి ఈ తరుణంలో అవునండి. గెలిచారనే సంబరంలో మీరు ఉన్నారేమో కానీ పృథ్వీరాజ్ గారు రాబోయేటువంటి 5 ఏళ్ళు అనుకున్నంత స్థాయిలో ఉండవేమో అనుకున్నటువంటి పరిస్థితులు. అంటే ఒకటేనండి, మేము నమ్మిన సిద్ధాంతంలో మేము ఉంటే చాలా కరెక్ట్ అండి. అది మాకు చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. మేమేంటంటే తప్పు చేయము, తప్పు చేయలేము, ఉమ్, ఇదే బైండ్ ఓవర్. ఉమ్, మేము సపోజ్ మేము ఏదో ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుందండి. ఏదో బర్త్డేకో లేకపోతే ఎక్కడో లేకపోతే వేరే చోటకో ఎక్కడికో వెళ్ళారనుకోండి, మొత్తం ఫ్యామిలీతో పాటు వెళ్ళాం. ఉమ్, మేము ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీతో పాటు వెళ్తామండి. సింగిల్గా అసలు నన్ను పంపరు, నేను వెళ్ళను, ఉమ్. షూటింగ్ తప్ప. ఓకే. ఎక్కడికైనా వెళ్తాం. వెళ్ళినప్పుడు మాకే గొడవ లేదు, ఫ్యామిలీ ఫంక్షన్. ఉమ్, ఎప్పుడూ గదిలోనే కూర్చొని ఎప్పుడూ రాజకీయంగా మాట్లాడుకోలేము కదండి. ఉమ్. కొంచెం సరదా కుటుంబం గురించి కూడా కొంచెం అవును. సమయం వెచ్చించి బయటకు ఎక్కడికో వెళ్ళినప్పుడు మేము ఎటువంటి వివాదాలు కూడా తీసుకురాము. ఓకే. పృథ్వీరాజ్ ఏముందులే, ఒకసారి పడేశాం, ఒకసారి తొక్కేశాం, మున్ముందు కూడా తొక్కేద్దాం, ఈసారి తొక్కబోయే తొక్కుడు ఆ విధంగా ఉండకూడదు, గొంతు మీద కాలేసి తొక్కితే మళ్ళీ ఇంకోసారి రాజకీయ విమర్శ ఉండకూడదు, ఉండి తీరకూడదు అని ఎవరైనా అనుకుంటే మీ ఆన్సర్ ఏంటి? వాళ్ళ ఒకటే సమాధానం. బాలకృష్ణ గారి సినిమాలో ఉంది, బంతి కింద కొట్టే కొలది ఎగురుతూ ఉంటుంది పైకి. ఇంకా తొక్కటానికి వాళ్ళకి ఏం లేదండి, పేడ తొక్కుకోవాల్సింది. వాళ్ళ పొలాలు ఉంటే పొలాల్లో గేదేసే పేడ తొక్కుకోవాలి. వాళ్ళు ఏంటంటే మా రావుగోపాలరావు గారు ఒక మాట అన్నారు, అది చెప్తా నేను. మా మాడగారు నేను ఉన్న షూటింగ్ దగ్గర మాడగారు ఉండి నా గురించి ఏదైనా పొగడండి, ఎప్పుడు రాజులకు రాజు, రేరాజు, రారాజు, నెలరాజు, వెండితెర నెల ఏలబోయే మహారాజు మా పృథ్వీరాజు మా అబ్బాయి అన్నాడు ఆయన. ఆ ఒక్కటి అడుగు సినిమా చేసినప్పుడు, నా ఫస్ట్ సినిమా. అది అనగానే ఆయన వేరే షూటింగ్లో ఉన్నాడు వైజాగ్లో, నా గురించి ఏం పొగడరా అన్నాడు. ఆడంటే వాళ్ళ నాన్నగారు నాకు తెలుసు, ఏదో సరదాగా ఉంటాగా అన్నాను నేను అని. అంటే వీడి పేరు మాడ, మా ఇంట్లో గేదె దూడ వేసిన పేడ, అది గోడ కొడితే పెడక వెరిసి వీడి పేరు మాడ, ఎప్పుడు వీడి ముఖం మాడ అన్నాడు. అలాగా వాళ్ళు ఎన్నో అనుకుంటారండి. వాటికి అసలు దగ్గరికి కూడా రానివ్వను. ఓకే, అంతే అండి. బీయింగ్ ఏ ఇండియన్ సోల్జర్, బీయింగ్ ఏ జనసేన సోల్జర్, పవన్ కళ్యాణ్ గారి బాణం ఎవరనంటే పృథ్వీరాజ్ అని నేను ప్రచారంలో కూడా చెప్పాను. ఆ బాణం ఆయన అమ్ముల పొదలో ఉంటుంది. ఓకే. ఆయన అవసరంగా ఉన్నప్పుడు తీస్తాడు, వదులుతాడు. ఆ కర్తవ్యం మేము చేస్తామండి. నాట్ ఓన్లీ పృథ్వీరాజ్ అండి, నాట్ ఓన్లీ జనసైనిక్, ఓన్లీ మొత్తం అందరం కలిసి చేస్తాం. లెట్స్ ఫుల్ స్టాప్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పృథ్వీరాజ్ గారు. ఈసారైనా సినిమా షూటింగ్లు మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయా లేవా అనేటువంటిది చాలా మంది ముందున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే లాస్ట్ టైమే జరుగుతాయని చెప్పి భావించారు, జరగలేదు. ఇప్పుడు సినిమా పరిశ్రమ నుంచి దాదాపు మొత్తం కూటమికి సపోర్ట్ చేసినటువంటి నేపథ్యంలో అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఉన్న కోనసీమ, వైజాగ్, తిరుపతి, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరిగే ఛాన్స్ జరగటానికి మీరందరూ ఇప్పుడు ఎలాగైతే పంతం పట్టి ఎలాగైతే దీక్ష పూర్ణట్టు ప్రచారం చేశారో ఆ చొరవ మీరు తీసుకుంటారా? తీసుకుంటామండి. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కందుల దుర్గేష్ గారు, సినిమాటోగ్రఫీ అండ్ టూరిజం, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మోస్ట్ రిలేటెడ్ టు సినిమా ఇండస్ట్రీ, టూరిజం అండ్ ఇది. మేమేంటంటే గట్టిగా ఇప్పుడు ఒకటేనండి, నేను నిజంగా చిరంజీవి గారు ఒక పరమశివుడు అయితే పరమశివుడు రుద్రాక్షలు ఒక రుద్రాక్షలు అంటూ నేనే ఎస్విబిసి చైర్మన్గా ఉన్నప్పుడు ఫార్చునర్ అలా లోపలికి వెళ్ళిపోతే క్యాంప్ ఆఫీస్లోకి, మరి ఆయన కోట్లాది మంది ఆరాధ్య దైవం, ఆయన అక్కడెక్కడో ఆఫ్ చేసి నడిపించారండి అందరినీ. జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులోకి అందరు నడిచి వచ్చారు. ఏ రోజు కూడా లైవ్ టెలికాస్ట్లు లేవు, ఆ రోజు లైవ్ టెలికాస్ట్ పెట్టారు. ఆయన ఇలా కూర్చుని ఇలా కాలు చేతులు ఊపుతున్నాడు. మరి ఆయన చిరంజీవి గారు వచ్చి లేచి మీరు తల్లి లాంటి స్థానంలో ఉన్నారు, సినిమా పరిశ్రమను కాపాడండి అంటే పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది, వచ్చిన ప్రభాస్కి కోపం వచ్చింది, మహేష్కి కోపం వచ్చింది. వాళ్ళందరూ లోపల పెట్టుకున్నారన్నమాట, ఏం మాట్లాడలేక. అలాంటి చిరంజీవి గారు దండం పెట్టి అడిగితే మీరు అహంకారపూరితంగా ఎలా తలకాయలు ఊపి, పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినప్పుడు దాని మీద జీవులు తెచ్చి ఆపేసి నానా చండాలం చేసేసి సినిమా పరిశ్రమని షూటింగ్లు చేయనివ్వకుండా ఒక రామ్ గోపాల్ వర్మ గారు షూటింగ్లు అక్కడ జరిగేటట్టు చేసి. ఒకటి అడుగుతానండి, విజయ్ చంద్ర గారు పార్టీలకు అతీతంగా మా ఇంట్లో కూడా అందరికీ తెలుసు, ఆయన ఒక షిరిడి సాయిబాబా లాగానే కనబడతాడు. ఆయన కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం నాకు. ఆయన ఎఫ్డీసీ చైర్మన్ అయ్యాడు. ప్రమాణ స్వీకారం తర్వాత ఏమైపోయారండి ఆయన? కనిపించలేదు. లేదు అసలు. చాలా వాలిడ్ క్వశ్చన్.
అసలు లేడు. ఇప్పుడు ఈయన ప్రమాణ స్వీకారం చేశాడు ఎఫ్డీసీ చైర్మన్గా. ఈయన ఏం చేశాడు? బోసాని కృష్ణమూర్తి. ఈయన మాట్లాడిన మాటలతోటి ఏ ప్రొడ్యూసర్ ఏ నిర్మాత అక్కడ పోలా. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ దే హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. అక్కడ ఎవరు అక్కడికి వెళ్ళలేదండి, అన్ని స్టూడియోలు ఇక్కడ ఉన్నాయి. సో వైజాగ్ లాంటి బ్రహ్మాండమైన చోట సురేష్ ప్రొడక్షన్ రామానాయుడు గారు అక్కడ ఎప్పుడో కడితే అది మాకు ఇచ్చేయండి అని చెప్పి దాని మీద అద్భుతంగా ఏదైనా ఉందంటే ముందు వాళ్ళు కావాలని కోరుకుంటారు. నేను ఇవ్వనన్నాడు ఆయన. డేర్గా మాట్లాడారు సురేష్ బాబు గారు. సో ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి సాధ్యమైనంత వరకు చిన్న సినిమాలకి బ్రహ్మాండంగా ఉంటాయండి అక్కడ. రాయితీలు కానీ షూటింగ్లు కానీ చిన్న సినిమాలు పైకి రావటానికి కానీ ఒక సినిమా మేము ప్రొడ్యూస్ చేసామండి. ఓకే. ఇప్పుడు మా సినిమా మేము ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేయడానికి అసలు మాకు సరైన అనుమతులు లేవు, అవకాశాలు లేవు, ఇవ్వలేదు. ఇప్పుడు అందరూ బ్రహ్మాండంగా ఎక్కడెక్కడ రాజమండ్రి కానీ కోనసీమ కానీ మీరు అన్నట్టు ఇంకా అటేపు అరకు అటేపు వైజాగ్ ఒకటిని మించిన ఒకటి ప్రదేశాలు బ్రహ్మాండమైన ఉన్నాయండి. ఇప్పుడు తమిళనాడు చూడండి, వాళ్ళు ఏదైనా అవసరమైతే ఫారెన్ కంట్రీకి వెళ్తారు, లేకపోతే మిగతా మొత్తం తమిళనాడునే వాడతారు. కర్ణాటకలో చూడండి మొత్తం వాళ్ళ సరౌండింగ్స్లోనే ఉంటాయి షూటింగ్స్. కేరళ కూడా అంతే. మన ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి రాజకీయాలు ఉండటం వల్ల తెలుగు సినిమా వెనక్కి వెళ్ళింది. ఎప్పుడైతే ఇది ఎంత అద్భుతంగా ఉంటుందనేది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవంగానే ఇక్కడ షూటింగ్లో లైట్ బాయ్స్ కానీ వీళ్ళ మిగతా క్రాఫ్ట్స్ కానీ టపాకాయలు కాల్చారండి షూటింగ్లో. వాళ్ళు అయిపోయి వచ్చాక వెంకటగిరి మొత్తం దీపావళి పండుగలా చేశారంట. అంటే కష్టం తీర్చే నాయకుడు వచ్చాడు. సో చంద్రబాబు గారు కూడా ఫస్ట్ నుంచి సినిమా ఫీల్డ్ అంటే బాగా ఇది. రాఘవేంద్ర గారు ఉన్నారు అక్కడ. అవును. సో పెద్దలందరూ ఉన్నారు కాబట్టి మంచి బ్రహ్మాండమైన కమిటీలు పడతాయి. ఒక అద్భుతమైన సినిమా పరిశ్రమ మొదలవుతుందండి ఆంధ్రప్రదేశ్లో. త్వరలోనే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా స్పీడ్గా ఉంటాయండి. ఓకే, స్పీడ్గా చేస్తారు. సో ఏది ఏమైనప్పటికీ ప్రజలు మీరు ఇచ్చినటువంటి హామీలను తీసుకోనో లేకపోతే మిమ్మల్ని నమ్మో అత్యంత నమ్మకంతో ఒక బృహత్తర బాధ్యతను మీ అందరి మీద పెట్టారు. అఫ్కోర్స్ పదవుల్లో కొందరు ఉండొచ్చు, పాలకుల స్థానంలో కొందరు ఉండొచ్చు, వాళ్ళని ఆ స్థానానికి తీసుకువెళ్ళాలని చెప్పి కృషి చేసినటువంటి వాళ్ళు మీరందరూ. ప్రజల ఆశలు నమ్మకం ఎక్కడా కూడా ఒమ్ము కాకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకవేళ గనక అలాంటి డీవియేషన్ కనుక ఏదన్నా ఉంటే ప్రజల తరపునే మీరు కొట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా అండి. అన్నింటికి మించి మీరు తల్లిగా భావించేటువంటి వెండితెర పైన మీరు ఏ పాత్ర తీసుకున్నా కూడా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేటువంటి నేర్పున్నటువంటి నటుల్లో మీరు ఒకరు. కాబట్టి మళ్ళీ తెలుగు ప్రేక్షకులందరికీ, ఇంకా చెప్పాలంటే సినిమాను ప్రేమించేటువంటి వాళ్ళందరికీ వినోదాన్ని పంచి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత హెక్టిక్ టైంలో నిజంగా మీకు చాలా హెక్టిక్, అవునండి, అవును, ఇంత హెక్టిక్ టైంలో డైలీ న్యూస్ కోసం వచ్చి ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.